అసిస్టెంట్ మేనేజర్ ఆ పొజిషన్ తీసుకోవాలా, పుష్ప 2కి వెళ్ళాలా? మహేంద్ర గారు, హాయ్ సార్. సో ఫస్ట్ వీడియో ఇంటర్వ్యూ కదా మీది? అవునండి. నాకు బాగా గుర్తుపడి ఇంతకు ముందు ఫోన్లో ఒకసారి చేస్తున్నాము, అవునండి. కానీ హాయ్ నాన్న తర్వాత కానీ టెక్స్ట్కి ఒక చిన్న లిమిటేషన్ ఉంది, అట్లీస్ట్ జర్నలిజంలో లిమిటెడ్గా ఉండాలి, వర్డ్ కౌంట్ అనేది ఒకటి ఉంటుంది. సో కాబట్టి అది కొంచెం బ్రీఫ్గానే ఉండింది, ఈవెన్ దో మీ జర్నీని కవర్ చేసినప్పటికీ ఇది కొంచెం లాంగ్గా వెళ్ళడానికి స్కోప్ ఉంది ఇక్కడ. సో ఆబ్వియస్లీ మీ కోటబొమ్మాలి, శ్రీదేవి సోడా సెంటర్, హాయ్ నాన్న, ఇప్పుడు రాబోతున్న పెద్ది అండ్ రాక వాటిలో అసోసియేట్ అయి ఉన్నారు. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ జర్నీ. కొన్ని విషయాలు నాకు తెలుసు, కానీ చూసే వాళ్ళకు కూడా జర్నీ అనేది వాళ్ళు ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది లిటరేచర్ అంటే ఆ ఇష్టం అనేది? లిటరేచర్ అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందండి, న్యూస్ పేపర్స్. మన కిరాణా షాప్ దగ్గర అక్కడ ఇక్కడ న్యూస్ పేపర్స్ ఉండే అప్పుడు. మా అంటే బిలో మిడిల్ క్లాస్ ఉన్నది యాక్చువల్లీ. ఎక్కడ సార్? ఇది అమలాపురం అండి. తర్వాత షిఫ్టెడ్ టు కాకినాడ. సో నౌ వీఆర్ ఇన్ కాకినాడ. సో అక్కడ ఏదో సమ్ ఇంట్రెస్ట్ న్యూస్ పేపర్ మీద చదవడం, అందరూ మామూలుగా చదువుతారు, నేను చదివేవాడిని. చదివినప్పుడు అక్కడ దాంట్లో ఒక రీడర్స్ రెస్పాన్స్ అని, ఒక పాఠకుల లేఖలు అని వస్తే మీకు చిన్న టాబ్లాయిడ్స్ ఉంటాయి, చిన్న. దాంట్లో ఏముండదు యాక్చువల్లీ, మీ ఎడిటోరియల్ బాగుంది, లేకపోతే ఈ ఆర్టికల్ బాగుంది, ఇదే ఉంటుంది జనరల్. సో నేను ఫస్ట్ అది రాసా, పాఠకుల లేఖ. వాళ్ళకి రాశారు ఎడిటర్ గా? యాజ్ ఎ రీడర్ గా నేను రాసా, ఒక పోస్ట్ కార్డు మీద. ఓకే, ఏం రాశారు? ఒక ఆర్టికల్ వచ్చింది, ఎడిటోరియల్. సో జనరల్ మనం ఎడిటోరియల్ చదవం పెద్దగా, సో ఎస్ఎస్ టైప్ ఉంటాయి జనరల్, వి గో బై న్యూస్ అండ్ ఆల్. సో నాకు ఎడిటోరియల్ చదవడం ఇష్టం. సో అది చదివిన తర్వాత నేను ఒక న్యూస్ పేపర్కి రాసా, రీడర్స్ రెస్పాన్స్ లాగా. సో అది పబ్లిష్ అయింది. సో ఫస్ట్ టైం నా పేరు పేపర్లో వచ్చింది. అది తీసుకెళ్ళి మా నాన్న చూపించారు. మా నాన్న చూపిస్తే అప్పుడు 5 రూపీస్ నోటు మా నాన్న నాకు ఇచ్చాడు. సో దట్స్ ద మూమెంట్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎ రైటర్. ఎంత ఉంటుంది మీ వయసు అప్పుడు? అప్పుడు 7th క్లాస్. సో మా నాన్న పెద్దగా ఏమి చెప్పలేదు, కానీ ద అప్రిషియేషన్, ఓకే, రికగ్నిషన్. అదేం పెద్ద ఎస్ఐ కాదు, అదేం పెద్ద కథ కాదు, అదేం పెద్ద కాదు యాక్చువల్లీ. రీడర్స్ రెస్పాన్స్ అంటే ఎవ్రీ వన్ రైట్స్. నాకెందుకు అది బలంగా మా నాన్న ఎంకరేజ్మెంట్ ఇండైరెక్ట్లీ. సో దట్స్ ద మూమెంట్ ఐ వాంటెడ్ టు బికమ్ రైటర్. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్. శాఖా గ్రంథాలయంలో చదవడం, పబ్లిక్ లైబ్రరీస్కి చాలా యాక్సెస్ ఉండేది. పబ్లిక్ లైబ్రరీస్ ఉండేది. సో దాంట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, యండమూరి వీరేంద్రనాథ్ సార్, ఆయన వల్ల యాక్చువల్గా ఒక జనరేషన్కి చదవడం అలవాటైంది. పల్ప్ ఫిక్షనే కావచ్చు, కానీ ఇది చదవడం అలవాటు చేశారు ఆయన. సో ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేసిన జర్నీ సీరియస్ లిటరేచర్ వైపు వెళ్ళింది. లైక్ సీరియస్ లిటరేచర్ అంటే ఎటువైపు సార్? సీరియస్ లిటరేచర్ అంటే అప్పుడున్న లైక్ కొడవలిగంటి కుటుంబరావు గారు కానీ, లేకపోతే బుచ్చిబాబు గారు కానీ, శ్రీశ్రీ కానీ, చలం కానీ, లేకపోతే అప్పుడున్న పతంజలి కానీ, అల్లం శేషగిరిరావు కానీ, ఇలా రావి శాస్త్రి గారు, కారా, ఇవన్నీ అలవాటైంది. ఎప్పుడైతే దట్స్ లైక్ ఎన్ అడిక్షన్ అండి. అండ్ వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ జోన్, దెన్ యూ వోంట్ స్టాప్ ఇట్. సో ఎప్పుడైతే చదవడం ఎక్కువైందో రాయాలన్నది తగ్గుతుంది యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే మనకు తెలిసింది, మనం ఒక జోన్లో ఉంటాం. ఓకే, నాకు తెలిసింది రాసేయాలి అన్న అది ఉంటుంది యాక్చువల్లీ. జనరల్గా మనం అనుకున్నది రాసేయాలి. ద ఇమీడియట్ థాట్ వచ్చిన వెంటనే మనం పేపర్ మీద పెట్టేసి ఇది ఒక లిటరేచర్ లేదు, ఇది ఒక కథ, ఇది ఒక టైం ఫిక్స్ అయిపోతాం వెన్ యూ డోంట్ రీడ్ ఇట్. సో ఎప్పుడైతే మీకు మాస్టర్స్ చదివారో అప్పుడు అర్థమవుతుంది, స్లో డౌన్ అవుతాం. ఓకే, వాట్ ఐఎమ్ రైటింగ్ ఈజ్ నాట్ సంథింగ్ పబ్లిషింగ్ అండ్ ఆల్. సో ఆ క్యారెక్టర్ డెప్స్ కానీ, లేదా స్టోరీ వరల్డ్ కానీ, కథా ప్రపంచం కానీ, మిగతావన్నీ మనకు అర్థమవుతున్న కొద్దీ మనం అది చదివిన తర్వాత స్లో డౌన్ అయ్యి మనం రాసింది పదే చదువుకుని మనం ఏం రాస్తున్నాం, దేనికి క్యాటర్ చేస్తున్నాం, ఎవరికి క్యాటర్ చేస్తున్నాం అని ఎప్పుడైతే మన ఇంట్రోస్పెక్షన్ వచ్చిందో, దెన్ వీ స్లో డౌన్ అండ్ వీ రైట్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో దట్ ఈస్ లిటరేచర్. ఐ మీన్ దట్ అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది.
ఓకే. మనకు అవగాహన లేనప్పుడు రాసింది వేరు, మనం చదువుకున్న తర్వాత లేకపోతే మనం అబ్జర్వ్ చేసిన తర్వాత రాసింది వేరు. అప్పుడు రాసింది ఎవరైనా. ఓకే. ఓకే. సో ముందు చాలా మంది పల్ప్ ఫిక్షన్ రాయొచ్చు, లేకపోతే డిటెక్టివ్ సాహిత్యం రాయొచ్చు, ఇంకొకటి రాయొచ్చు. బట్ ద మోర్ ఇన్ టు ద సీరియస్ లిటరేచర్ తర్వాత రాసింది మన లిటరేచర్, మన తాలూకు సిగ్నేచర్ అవుతుంది. ఎప్పుడు తెలుస్తుంది అది నాకు ఇది అంటే మాస్టర్ చేసేసాను అనేది ఎప్పుడు ఏది ఉండదు. డెఫినెట్లీ మాస్టరింగ్ అనేది ఎప్పటికీ మాస్టరింగ్ అనేది డెఫినెటివ్ గా అది ఒక పాయింట్ అయ్యి ఉండదు. బట్ ఓకే, నాకు ఇప్పుడు ఇది అర్థమైంది, నేను అనుకునేది నేను కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను అంటే కరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఏమీ ఉండదు కదా. వాట్ ఈస్ ద రైట్ వే, రైట్ ఆర్ రాంగ్ లేని ఒక ఎక్స్ప్రెషన్ కదా ఇది. సో హౌ డు యూ నో దట్ ఓకే నేను ఇది క్రాక్ చేశాను అనేది మనకు అనిపించడం మాత్రమేనా అది? అది డెఫినెట్గా అంటే ఒక ప్లేన్ కాన్షియస్ ప్లేన్ ఒకటి ఉంటుంది, సోషల్ కాన్షియస్ ప్లేన్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేన్లోకి వెళ్ళి మనం రాసినప్పుడు ఆ రిలవెన్స్, ద క్యారెక్టర్ రిలవెన్స్ కానీ, ఆ కథా ప్రపంచ రిలవెన్స్ కానీ మనకి ఒక థాట్ ప్రొవోకింగ్గా ఉండి మనం అనిపించడం. సో అందుకే చదవడం అనేది. సో ఎప్పుడైతే మనం చదివామో మనకి రాసింది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఐ డిడ్ సంథింగ్. సో అది సెల్ఫ్, ఐ మీన్ మీకు ఎప్పుడు కలిగింది అది? నాకు ఎప్పుడు కలిగిందంటే ఫస్ట్ కోయిటా అబ్బులు అని ఒక కథ ఉంది నాది యాక్చువల్లీ. సో కోయిటా అబ్బులు అనేది ఫేస్బుక్ పేజ్లో అప్పుడు కోయిటా అబ్బులు, కోయిటా అంటే మా ఊర్లో కువైట్ని కోయిటా అంటారు. సో చాలా మంది కువైట్ వెళ్ళి పని చేస్తూ ఉంటారు. ఈస్ట్ గోదావరి ఈజ్ నోన్ ఫర్ దట్. అంటే రాయలసీమలో కొన్ని ప్రాంతాల నుంచి, ఈస్ట్ గోదావరిలో ఎక్కువ నుంచి సెకనేట్పల్లి ఈ ప్రాంతాల నుంచి, రాజోలు ఈ ప్రాంతాల నుంచి కువైట్కి ఎక్కువ మైగ్రేషన్ ఉండేది. సో ఎక్కువగా వలస వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడికి తీసుకొచ్చేవారు. సో పంపించేవారు, డబ్బులు పంపిస్తారు. ఇప్పటికీ కొద్ది తగ్గింది, బట్ అప్పట్లో ఉన్న మిడిల్ క్లాస్ ఒక వ్యాక్యూమ్ ఉండేది. ఓకే. సో ఎప్పుడైతే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత సొసైటీలో ఒక చిన్న అలజడి అయితే క్రియేట్ అయింది. సో మన పిల్లల్ని మనం బాగా చదివించుకోవాలి, పర్టికులర్లీ మిడిల్ క్లాస్. సో అక్కడున్న సొసైటీలో అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఎవ్రీవన్ వాంట్స్ టు బికమ్ సంథింగ్. అంటే కొంచెం సంపాదించాలి, ఒక 6 ఎకరం లేకపోతే 5 గుంచాలు, కొంచెం అంటే అక్కడ ఆ టెర్మినాలజీలో కొంచెం అంటే కొన్ని సెంట్లు, ఇంత భూమి కావాలి, నా పిల్లలు బాగా సంపాదించుకోవాలి అన్న ఒక మిడిల్ క్లాస్ థాట్ నుంచి వలస అనేది స్టార్ట్ అయింది. సో ఎవ్రీవన్, ఈ తెలంగాణలో కూడా కువైట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా కథలు ఉన్నాయి యాక్చువల్లీ. సో కడప నుంచి ఎక్కువ కొంచెం లిటరేచర్ ఉంది యాక్చువల్గా. దాని మీద లైట్ వేసి సాహిత్యంలోకి తీసుకొచ్చే కథలు చాలా తక్కువ ఉన్నాయి. చక్రవేణి అని కువైట్ సావిత్రం అని ఒక కథ ఉండేది, కడప సంబంధించిన, వెరీ నోన్ ఫేమస్ కథ అది. సో అలాంటివి కొన్ని తప్ప పెద్దగా ఆ జీవితాల మీద సాహిత్యం ఏమి రాలేదు, అంటే ఆ మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలోకి ఏమి రాలేదు అలాంటి కథలు. సో నేను అక్కడ పెరిగాను కాబట్టి నాకు ఆ జీవితాల మీద అవగాహన ఉంది. అంటే ఎలా వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ సోషల్గా వాళ్ళు ఏమేమి అనుభవిస్తారు. అది వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ని బెటర్ చేస్తుంది కదా. ఎకనామిక్ స్టేటస్ని బెటర్ చేస్తుంది, బట్ కల్చరల్గా వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక పెళ్ళైన ఆవిడ పిల్లల్ని వదిలేసి, భర్తను వదిలేసి దూరంగా ఎక్కడో పని చేస్తా ఏదో డబ్బులు సంపాదించి ఇక్కడ పంపిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు యాక్చువల్లీ? వీళ్ళ జీవితాల్లో ఏం మార్పు వస్తుంది? నిజంగా ఆమె అనుకున్నది అవుతుందా ఇక్కడ నిజంగా వాళ్ళు, లేదా వాళ్ళ డబ్బులు తీసుకుని మిస్యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఈ రకరకాల కండిషన్స్ ఉంటాయి. సో జనరల్గా ఫుల్ఫిల్మెంట్ ఉండదు వాళ్ళ జీవితాల్లో, జనరల్లీ ఫుల్ఫిల్మెంట్ ఉండదు. సో ఇక్కడ చాలా రకాలుగా వీళ్ళు పాడైపోవడం కానీ, లేకపోతే బాగుపడిన కుటుంబాలు ఉండవచ్చు. బట్ దిస్ ఇస్ ఎ ఇంట్రెస్టింగ్ ప్రెమైజ్ వేర్ యూ కెన్ డ్వెల్ ఇన్ టు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. సో ఎప్పుడు ఒక రైటర్కి లేకపోతే ఒక మామూలుగా మనం చూసే జీవితాలకి, ఒక రచయితగా చూసే జీవితానికి కొంచెం తేడా ఉంటుంది. సో ద ఇన్సైట్ అంటే ద ఐ యూ హ్యావ్. సో వాళ్ళు లోపలికి వెళ్ళగలిగితే, సో దట్ ఈస్ ద స్టోరీ.
అంటే ఇంకొక లేయర్ని ఇంకొక దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగితేనే అది సాహిత్యం అవుతుంది. సో ఎందుకో అబ్జర్వేషన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే చదవడం వల్ల అవ్వచ్చు, ఆ చూసే అవకాశం నాకు దొరికింది అప్పుడు యాక్చువల్లీ, అబ్జర్వ్ చేసే అవకాశం దొరికింది. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు ద లిటరేచర్ పార్ట్. సో అలా రాసిన కథ ఇట్ గాట్ సో మచ్ ఆఫ్ అప్లాజ్. ఎక్కడ పబ్లిష్? డైరెక్ట్ ఫేస్బుక్. ఫేస్బుక్ కాంపిటీషన్ యాక్చువల్లీ. ఓకే. సో నేను అప్పుడు ఎవరెట్లో ఉన్నా, ఐ వర్క్ ఫర్ బోయింగ్. అయ్యా, ఇది ప్యారల్ గా మీరు చదువుకుంటూ రాసుకుంటూ ఉండే. ఓకే. సో అక్కడ కొంచెం లేజీగా టైం అది దొరికింది బోయింగ్ లో ఈవినింగ్స్, అది ఒక్కడనే కాబట్టి. సో అది రాసా 1 వీక్లో అది రాసి పంపించిన తర్వాత చాలా అప్లాజ్ వచ్చింది. సో పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేశారు. సుకుమార్ గారు చదివింది అదేనా? సుకుమార్ గారు చదివింది ఇంకో కథ. ఓకే. సో అక్కడ నాకు అనిపించింది ఓకే, చాలా సీనియర్ రైటర్స్ అందరూ ఫోన్ చేశారు, నాకు అప్రిషియేషన్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ కాన్సలేషన్ సంథింగ్ ఏదో వచ్చింది లామకాన్లో. ఓకే. సో వెళ్ళాను. సో అప్పుడు అందరిని రైటర్స్ అనే వాళ్ళని అప్పుడే చూడడం నేను యాక్చువల్లీ, ద మెయిన్ స్ట్రీమ్ రైటర్స్, సీరియస్ లిటరేచర్ రాస్తున్న వాళ్ళందరినీ అప్పుడే చూడడం. సో ఐ వాజ్ గెటింగ్ టు ది సర్కిల్స్. సో అలా ఇంకా అక్కడి నుంచి రాస్తూ ఉన్నాను. సినిమాల్లోకి వెళ్ళాలనేది ఉంది, కానీ ద వే ఐ డోంట్ నో ద వే. సో నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, ఇంకో నాది వేరు, నా వేరు. మీరు చెన్నైలో చేశారు, బెంగళూరు చేశారు, సియాటిల్లో కూడా చేశారు కదా? ఆన్ సైట్. ఓకే. ఎన్ని రోజులు ఉంటారు? నాది 2.5 years ఉన్నా సియాటిల్, రకరకాల లొకేషన్స్. ఎగ్జాక్ట్లీ జాబ్? సో ఇంటీరియర్ డిజైనర్ యాక్చువల్లీ. సో మన ఫ్లైట్ సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్ మెకానిజమ్స్, నెక్స్ట్ దాంట్లో ఎలక్ట్రికల్ స్టఫ్. సో మనకు వీడియో మానిటర్స్ ఉంటాయి, మనం చూసేది ఎంటర్టైన్మెంట్. సో దానికి ఎలక్ట్రికల్ పాత్వేస్ కానీ, లేకపోతే మెకానిజం, ద రిక్లైన్ అండ్ ఇదంతా. సో ఇండియన్ డిజైన్ సెంటర్ నుంచి పనిచేసేవాళ్ళం. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బోయింగ్లో అవుతుండేది. సో అసెంబ్లింగ్ ఉంటుంది కదా, మనం తయారు చేసిన సీట్ అసెంబ్లింగ్ ఉంటుంది. సో అసెంబ్లింగ్ అక్కడ జరిగేది. సో వీ విల్ గో దేర్. ఏం చదువుకున్నారు సార్? మెకానికల్? బీటెక్ మెకానికల్. ఓకే. మీరు చెప్పింది లాస్ట్ టైం ఏంటంటే ఆల్మోస్ట్ 1.75 lakh డ్రా చేస్తున్నారు. సో క్విట్ చేసే టైంకి. సో ఆ టైంకి అంటే అది యాక్చువల్లీ జంక్షన్లో ఉన్నాను నేను. ఇప్పటికీ అది చాలా పెద్ద, ఇప్పటికీ 1.75 lakh ఇస్ డ్రీమ్ సాలరీ. నాకు అప్పుడు అసిస్టెంట్ మేనేజర్ డిజైన్ ఆ పొజిషన్ తీసుకోవాలా, పుష్ప 2కి వెళ్ళాలా. సో ఓకే. సో సుకుమార్ గారు, నేను యాక్చువల్గా ఒక్క సెకండ్, మనం కొంచెం కథలో ముందుకు వచ్చేసాము, వెనక్కి వెళ్దాము. లామకాన్లో అయిన తర్వాత దెన్ సీరియస్ లిటరేచర్ సర్కిల్లోకి వెళ్ళా. అక్కడ నుంచి ఎంకరేజ్ చేశారు అందరూ. సో చేసిన తర్వాత నేను ఇంకా రాస్తూ ఉండేవాను. సో అప్పటికి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి రావాలనే హైదరాబాద్ వచ్చేసాను అనమాట. అంటే యాక్చువల్ చెన్నైలో ఉండే 3 years చెన్నైలో ఉన్నా. అక్కడ ఇంకా బెటర్ పొజిషన్ ఉండే. సో వద్దు, హైదరాబాద్లో ఉండాలి, రాయాలి, సినిమాలకు ప్రయత్నించాలి అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను. అంటే ఇక్కడ వేరే కంపెనీకి వచ్చాను. ఇట్స్ నాట్ లైక్ ట్రాన్స్ఫర్. బోయింగ్ నుంచి వేరే దానికి వచ్చారు. బట్ అది కూడా బోయింగ్ కంపెనీ. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ వీకెండ్స్ ప్రైమ్ టైం నాకు. సో ఈ లిటరేచర్ లేకపోతే సినిమా లేకపోతే ఇంకొకటి. సో అలా వచ్చిన తర్వాత రాస్తూ ఉంటే ద ఫస్ట్ ఇన్ ద మూడ్ ఫర్ లవ్ అని ఒక పుస్తకం వచ్చింది. షార్ట్ స్టోరీస్, కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్. అది ఏంటంటే 12 stories అన్వీక్షకి వాళ్ళు వేశారు. 12 stories అంటే 12 నెలలు 12 ప్రేమ కథలు. ఒక్కొక్క నెల రిప్రజెంటేషన్ అనమాట. ఒక్కో నెల ఒక్కొక్క ప్రేమ కథను రిప్రజెంట్ చేస్తారు. అలా జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో అలా 12 కథలు రాసాం. 12 కథలు రాసిన ఫస్ట్ కథ నాదే. 12 మంది 12 కథలు 12 నెలల మీద. సో నాది జనవరి. సో జనవరి తీసుకున్నాను. ఫస్ట్ కథ నాదే. దట్ ఈస్ కథ పేరు సత్యవేణి. దట్ వాస్ హ్యూజ్ హిట్. ఆ బుక్ హిట్. నా కథ కూడా చాలా. ఆ కథ సుకుమార్ గారు చదివారు. ఓకే. సుకుమార్ గారు చదివి మిమ్మల్ని మెసేజ్ చేశారు టీంలో జాయిన్ అవ్వడానికి, కానీ ఆ మెసేజ్ ఎందుకో మీకు రీచ్ అవ్వలేదు అని చెప్పారు. ఏం జరిగింది ఎగ్జాక్ట్గా?
అది యాక్చువల్గా మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఎవరికో చెప్పారు. యాక్చువల్లీ ఆయన చాలా బిజీగా ఉండే టైంలో కోర్స్ ఆయన బిజీ టీం మెంబర్కి చెప్తే నాకు అది చెప్పలేదు. ఆ టీం మెంబర్ మీకు కమ్యూనికేట్ చేయలేదు. చేయకపోతే నేను సంహౌ నాకు ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు తెలుసు. సో ఆయన నేను శ్రీదేవి సోడా సెంటర్ కథ నాది. శ్రీదేవి సోడా సెంటర్ కథ ఇచ్చినప్పుడు సినిమాకి పనిచేస్తున్నప్పుడు రామకృష్ణ గారు మేము మాట్లాడుకున్నప్పుడు సార్ ఇలాగా సుకుమార్ గారి దగ్గర ఆయన సుకుమార్ గారి దగ్గర ఆర్ట్ డైరెక్టర్ కదా పుష్పవన్కి సార్ కలవాలి సార్ అంటే ఆయన ఓకే నేను చెప్తాను అని చెప్పి సార్కి మెసేజ్ చేస్తే సార్ రమ్మన్నారు. ఇక్కడ పంచవటిలో సార్ రమ్మన్నారు. ఒక ఈవినింగ్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన మాటల్లో మన ఏరియా నుంచే ఒక రైటర్ ఉన్నాడు నాగేంద్ర సంథింగ్ ఏదో పేరు ఆ కథ చదివాను అని చెప్తే సార్ నేనే సార్ నేను యాక్చువల్లీ 1 year నుంచి ఎదుగుతున్నాను. నేను చెప్పాను ఎవరికో కలవమని అంటే సార్ ఇంకా అది ఆ మీటింగ్ అనమాట. దెన్ నేను ఏదో కథ చెప్పిన తర్వాత దెన్ అప్పుడు విరూపాక్ష నడుస్తుంది సార్ సుకుమార్ రైటింగ్స్లో. సో విరూపాక్షకి వర్క్ చేయమన్నారు. నేను విరూపాక్ష లాస్ట్ 6 months వర్క్ చేశాను. ఇట్ ఈస్ నాట్ క్రెడిట్ ఆఫ్ కోర్స్ బట్ తర్వాత అవకాశం పుష్ప 2. ఓకే. కరుణ కుమార్ గారితో ఎలా పరిచయం? కరుణ కుమార్ గారితో ఎలా పరిచయం అంటే నేను ఎప్పుడైతే ఈ కథ రాశానో నా కథ నేను తీసుకెళ్ళింది కోయిటా అబ్బులు కథ ఫేస్బుక్ అది రైటర్స్ మీట్ అని కదీర్ బాబు గారు ఒకటి మీట్ పెడుతూ ఉంటారు. సో ఎవరు బాగా రాస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు బాగా రాస్తున్నారు వాళ్ళని సీనియర్ రైటర్స్ని అండ్ ఇట్స్ లైక్ 3 days ఒక మీటింగ్ ఉంటుంది. అంటే కొత్త వాళ్ళ నుంచి పాత తరం రచయితల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, కథ అంటే ఏంటి, కథ ఎలా రాయాలి, నెక్స్ట్ కొత్త వాళ్ళు ఏం రాస్తున్నారు, ఇదంతా ఒక సెషన్. ఇదంతా కథ గురించి నేర్చుకోవడానికి మంచి అవకాశం అన్నమాట. చాలా ఇప్పటికీ నడుస్తుంది రైటర్స్ మీట్. నో ఇయర్లీ 2 sessions ఉంటాయి, 3 days సెషన్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ పిలుస్తారు ఎవరెవరు బాగా రాస్తున్నారు వాళ్ళందరినీ పిలిచిన తర్వాత దాంట్లో నేనున్నా ఆ ఇయర్, ఎందుకంటే ఈ కథ వచ్చింది. సో అక్కడ నాకు కరుణ్ కుమార్ పరిచయం. సో కరుణ్ కుమార్ దగ్గర ఐడియా ఉంది, పలాస ఐడియా ఉంది, బోత్ షేర్డ్ ఐడియా. హీ వాంటెడ్ మీ టు వర్క్, దెన్ వీ కొలాబరేటెడ్. ఐ వాజ్ ద కో-రైటర్ ఫర్ పలాస. సో నాకు మొదట అవకాశం ఇచ్చింది కరుణ్ కుమార్. అప్పటికి జాబ్ ఉండే? అప్పుడు జాబ్ ఉండండి, అంటే అప్పుడు ఇంకా 2 చేస్తూ ఉన్నాను. ఎలా ఉండేది అప్పట్లో లైఫ్? జాబ్ ప్లస్ అది ఇట్స్ లైక్ అంటే క్రషర్ అన్నట్టు. అంటే మార్నింగ్ మీకు అంటే సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుంది, టూ మచ్ డెడ్ లైన్స్ అంటే అదంతా చాలా గట్టిగా ఉంటుంది. అక్కడ మార్నింగ్ చేయడం, ఈవినింగ్ రావడం, ఈవినింగ్ వచ్చి మళ్ళీ పేపర్ కూర్చోవడం, రాయడం, మళ్ళీ వీకెండ్ వెళ్ళడం, డైరెక్టర్కి చెప్పడం, మధ్యలో మీటింగ్స్ ఉన్నప్పుడు నైట్ వెళ్ళడం. అంటే కరుణ్ కుమార్ కొంచెం ఫ్రెండ్ కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది నాకు యాక్చువల్లీ. అసలు మిగతా డైరెక్టర్ల దగ్గర అయితే వాళ్ళ టైం మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి మేబీ దొరకపోయిన అవకాశం ఉంది యాక్చువల్లీ. జనరలీ వాళ్ళు అడిగినప్పుడు మనం వెళ్ళాలి కదా రైటర్ అంటే మన టైం ఖాళీ ఉన్నప్పుడు కాదు. సో ఆ అవకాశం నాకు కరుణ్ కుమార్తో వచ్చింది. సో వీకెండ్ వెళ్ళి మళ్ళీ నెరేట్ చేసి మళ్ళీ చూసుకుని మళ్ళీ రాసి రీరైట్ చేసా, లేకపోతే సీన్స్ రాసో ఇది రాసా, అలాగ ఒక 4-5 years. 4-5 years త్రూ అవుట్ లాక్డౌన్ ఇదే కదా మీకు? త్రూ అవుట్ లాక్డౌన్. నెక్స్ట్ 4-5 years అయిన తర్వాత నేను ఐ గాట్ నెక్ పెయిన్, స్పాండిలైటిస్, మిగతా అన్నీ వచ్చేసాయి. అంటే సిట్టింగ్ అండ్ నిద్రలే ఉండేది కాదు, మేబీ హార్డ్లీ 3 to 4 hours స్లీప్ అంతే. వీకెండ్ అయితే అది కూడా ఉండేది కాదు. సో అలా రాసాను. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా హ్యావ్ టు క్విట్ జాబ్ అని డెసిషన్ తీసుకున్నా. ఆ డెసిషన్ సుకుమార్ గారు చెప్పింది జాబ్ క్విట్ చేయమని. ఆ కాన్వర్సేషన్ గుర్తుందా మీకు? ఎగ్జాక్ట్లీ. విరూపాక్ష తర్వాత నాది విరూపాక్ష నడుస్తున్నప్పుడు నేను జాబ్ చేస్తున్నాను తెలుసు. సో ఫస్ట్ మీటింగ్లోనే చెప్పేశారు యూఆర్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఫర్ ద ఇండస్ట్రీ, నువ్వు జాబ్ మానే అంటే. నేను మనకున్న అది ఏంటంటే అప్పటికి రైటర్స్కి తెలుసు కదా, డబ్బులు ప్రారంగా లేకపోతే ఇంకో ఉదాహరణ ప్రారంగా నాకు ఇక్కడేమో సెక్యూర్ జాబు, నేను ఆన్ సైట్ ఉంటుంది సంవత్సరానికి 3 months 4 months. ప్లస్ మీరు మ్యారీడ్ కూడా కదా, పిల్లలు అప్పటికి ఉన్నాయి. అప్పుడప్పుడు నిలదొక్కుంటున్నాం లైఫ్లో ఫైనాన్షియల్గా. సో ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు,
ఇక్కడ అంతా ఇన్కన్సిస్టెంట్ ఎన్విరాన్మెంట్ కదా. సో వీ డోంట్ నో ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు, డబ్బులు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ క్రియేటివ్ అన్ని పక్కన పెడితే అట్లీస్ట్ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది రైటింగ్లో, బట్ ఫైనాన్షియల్గా అంత స్టేబుల్గా ఉండదు కదా. ఉండదు. సో ఆ టైంలో ఫస్ట్ టైం ఆయన చెప్పి జాబ్ వదిలేయమన్న తర్వాత నేను సార్ మానేస్తాను సార్ అని వీకెండ్స్ వెళ్తూ ఉండాను డిస్కషన్కి. ట్రైడెంట్లో డిస్కషన్ జరుగుతుండే. వీకెండ్ వెళ్తున్నప్పుడు ఆయనకి అనుమానం వచ్చింది, జాబ్ మానలేదు ఇది అబద్ధం చెప్పినట్టున్నాడు, మానేసావా జాబ్ అని. ఎస్ సార్ ఇది అని చెప్పిన తర్వాత పైన మీటింగ్ అయిపోయింది, కిందకి లిఫ్ట్లో ఇద్దరు వచ్చాం, నా బుధమే చేసి కిందకి వరకు లాబీ వరకు వచ్చి లాబీ పక్కకి తీసుకెళ్ళి ఏంటి నన్ను నమ్మట్లేదు నువ్వు అన్నారు. అది కాదు సార్ ఇది సార్ ఏదో చెప్పిన తర్వాత దెన్ నీకు శాలరీ ఎంత వస్తుంది, సమ్ ఎక్స్ అని చెప్పి. ఓకే, నీకు జనరల్గా సంవత్సరానికి ఎంత కావాల్సి వస్తుంది, ఇది సార్ రెంట్, ఇది ఈ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈ కాల్ మీ అండ్ ఈ గేవ్ మీ చెక్. ఇప్పుడు ఓకేనా? అబ్సల్యూట్లీ ఓకే. దెన్ ఐ జాయిన్ పుష్ప అండ్ దెన్ వెరీ నెక్స్ట్ డే రిజైన్. వావ్. సో ఆ భరోసా ఇచ్చి ఆయన అన్నారు, యాక్చువల్లీ నువ్వు వస్తే పుష్ప 2 వర్క్ చేస్తావు, నెక్స్ట్ తర్వాత నాకు దొరకవు నువ్వు ఆయన అన్నారు. ఇప్పుడు కదా అంటారు ఆయన. సో ఇప్పుడు టైం లేదు సార్ దగ్గరికి వెళ్ళి నాకు టైం ఇస్తున్నాను అంటే పెద్ద కంప్లైంట్ నాకు ప్రతిరోజు. సో అప్పుడు క్విట్ చేసేటప్పుడే మీకు పుష్ప 2 కని తెలుసు? క్లియర్గా తెలుసు. నేను యాక్చువల్లీ నన్ను బయటకు అంటే రాసుకోవడానికి పంపించారు. అంటే ఈ గేమ్ ఎవ్రీథింగ్. ఒక రైటర్కి అప్పుడు నేను అప్కమింగ్, యాక్చువల్లీ నేను సినిమాలు చేసి ఉండొచ్చు. అప్పటికి ఏంటి సార్, అప్పటికి కోట బొమ్మాలి కూడా అప్పటికి రాలేదు. సో నన్ను నమ్మడం అంటే నా మీద నమ్మకం ఉంచడం అనేది అది గొప్ప విషయం యాక్చువల్లీ. ఇంట్లో ఏంటి రెస్పాన్స్? ఇంట్లో డెఫినెట్గా ఫస్ట్ చెక్ చూపించారా లేకపోతే ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంటుంది ఇంట్లో. జనరల్గా వాళ్ళకి పెద్దగా అవేర్నెస్ ఉంటుంది కదా ఇండస్ట్రీ హౌ ఇట్ ఫంక్షన్స్ అని. నో, బట్ వాళ్ళకి మీరు రైటింగ్ అంటే ఎంత ఇష్టం ఉంది నాకు తెలిసి ఉంటుంది కదా. డెఫినెట్గా తెలుసు. మీరు నలగడం చూసుంటారు కదా. ఖచ్చితంగా చూసారు. ఇంకా ఆపే ప్రసక్తి లేదు. ఇతను ఏదో చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ మనం ఆర్డర్ చెప్పి యాక్చువల్లీ ఎంకరేజ్ చేస్తే క్రియేటివ్ మనకు వస్తుందని నేను ఎంకరేజ్ చేశాను. నేను వదిలేమని చెప్పినప్పుడు నేను వదిలేసాను నిన్ను అని ఆ క్రెడిట్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఓకే ఆగడని చెప్పి అర్థం అయిపోయింది. సో నేను నా ఓన్ డెసిషన్స్ అన్ని యాక్చువల్లీ. సో అఫ్కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కానీ నా డెసిషన్ అంతా. సో మై వైఫ్ అఫ్కోర్స్. సో అది తీసుకున్న తర్వాత వచ్చేసాను బయటికి. ఏంటి సార్ 4 years అయిందా క్విట్ చేసి, లైక్ కంప్లీట్ ఫుల్ టైం 2022లో 4 years ఐ క్విట్ ద జాబ్. సో 26కి ఐఎమ్ రైటింగ్ రాక. నైస్. ఒక్కొక్క దానికి వద్దాం ఇప్పుడు. మీరు లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పుష్ప 2 షూటింగ్ స్పాట్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తూ మాట్లాడారు కార్లో. ఇప్పుడు లిటరల్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు రాకా సెట్ నుంచి మీకు ఒక కాల్. నాకు ఎప్పుడు ఉండే డౌట్, లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అడిగాను, బట్ ఈసారి వీడియోలో ఉంది కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. రైటర్స్ అనేవాళ్ళు ఒక మంత్స్ అండ్ మంత్స్ దగ్గర సంవత్సరం పనిచేస్తారు కదా సినిమా షూట్ స్టార్ట్ అయ్యే ముందే. వర్క్ మీది ముందుగానే వీలైనంత వరకు అయిపోద్ది కదా. బట్ స్టిల్ షూటింగ్ జరిగేటప్పుడు వై ఈస్ ద రైటర్ నీడెడ్? అంటే చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ వస్తాయి. షుడెంట్ ద డైరెక్టర్ బీ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దోస్? నో, డెఫినెట్గా రైటర్ అనేవాళ్ళు షూటింగ్ అయిపోయే వరకు ఉండే రిక్వైర్మెంట్ అండి. రైటర్ జాబ్ ఈజ్ నాట్ లైక్ రైటింగ్ సంథింగ్ అండ్ గివింగ్ సంథింగ్ కాదు. అంటే ఇంప్రొవైజేషన్స్ అంటే వాళ్ళు మరీ డీవియేట్ అయిపోయి సోళ్ళు పక్కకు జరిపి వాళ్ళు అనుకున్నది ఏదో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిందో లేకపోతే చూసిందో లేదో పెట్టేయాలని అనుకోరు ఏ డైరెక్టర్ కూడా. సో దే కీప్ ఆన్ రైటింగ్ టు ఎలివేట్ ద క్యారెక్టర్స్, టు కీప్ ద డ్రామా ఇంటాక్ట్, టు కీప్ ద సోల్ ఇంటాక్ట్. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొంతమంది ఉంటారు బౌండ్ స్క్రిప్ట్ అనేది నాకు పెద్ద నమ్మకం లేదు బౌండ్ స్క్రిప్ట్ అనేది. సో వీ హ్యావ్ టు బి ఓపెన్ ఫర్ సంథింగ్. ఒక చిన్న డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. బట్ అది ఖచ్చితంగా ఉండాలి కదా మెటీరియల్. డెఫినెట్గా దేర్ షుడ్ బి ఒరిజినల్ వెర్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్.
ఆ ఒరిజినల్ వర్షన్లోంచి అంటే జనరల్గా రాసేది నేను వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ ఎలా అంటే లైక్ శౌర్య కావచ్చు, ఆయన డైరెక్టర్ శౌర్య కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, లైక్ బుచ్చిబాబు గారు కావచ్చు, లైక్ అట్లీ గారు కావచ్చు. సో వాళ్ళు అనుకున్న కథ మొత్తం ఫస్ట్ పేపర్ మీదకి వచ్చేస్తుంది. సో పేపర్ మీద లేకుండా వాళ్ళు క్యారెక్టర్ని డిజైన్ చేయడం అలానే మొత్తం పేపర్ మీద ఉంటుంది. ఇనిషియల్గా కన్సీవ్ చేసినప్పుడు ఒక సీన్ కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ కన్సీవ్ చేసినప్పుడు ఒక ఫామ్లో ఉంటుంది. సో వెన్ వీఆర్ కీపింగ్ దట్ క్యారెక్టర్ ఇన్ టు ద స్టోరీ, ఆ క్యారెక్టర్ ఆ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. డెఫినెట్గా దానికి చేంజెస్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ బిహేవియర్లో కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్క్లో కానీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అవి మనం ఒరిజినల్ వర్షన్ రాసినప్పుడు పెద్దగా మనకి స్కిప్ అయిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కానీ ఓకే స్కిప్ అవుతూ ఉంటాయి. అంటే వచ్చిన వాటికి చెప్పొచ్చుగా, ఆల్రెడీ మేము చూసిన వాటికి ఎగ్జాంపుల్ ఏదన్నా లైక్ పెద్దగా చెప్దాం. మోస్ట్ రీసెంట్ పెద్ద కాబట్టి పెద్ద కథ అనుకున్నప్పుడు ఇనిషియల్గా బుచ్చి గారు ఐడియా చెప్పారు. సో మేము కూర్చున్నాం. ఒక లైక్ మీరు చూసిందే చెప్తా, అంటే షుడ్ నాట్ రివీల్ కాబట్టి. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఇస్ పైవోటల్ రోల్ ఆ సినిమాలో. అంటే టు ట్రిగ్గర్ ద ఎమోషన్, టు ద క్యాటలిస్ట్ అంటారు కదా, క్యాటలిస్ట్ టు మూవ్ ద స్టోరీ ఫార్వర్డ్. ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఇనీషియల్గా ఓకే ఇతను ఈ పని చేస్తూ ఉంటాడు, ఈ సమస్య గురించి పోరాడుతూ ఉంటాడు, లేకపోతే ఇంకొకటో అనుకున్నప్పుడు ఆ బేసిక్ వర్షన్ అంతే అది. సో తర్వాత ఎప్పుడైతే హీరోతో పాటు ఎవరైతే ప్రొటగనిస్ట్తో పాటు ఆ క్యారెక్టర్ని చూసిన తర్వాత లేదు హీరో ఇలా రియాక్ట్ అవుతాడు కాబట్టి దిస్ క్యారెక్టర్ హ్యాస్ టు బీ సంథింగ్ లైక్ దిస్. మళ్ళీ ఆ క్యారెక్టర్ చేంజ్ వచ్చింది. జగపతి బాబు గారి క్యారెక్టర్ లేకపోతే ఇంకో క్యారెక్టర్. ఈ హీరో జర్నీతో పాటు మారుతున్న క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని. సో ఆ రిఫ్లెక్షన్ అనేది ఈ క్యారెక్టర్స్ లేకపోతే అంటే టూ వేస్ అయిపోతాయి. సో ద రెస్పాన్స్ ఆఫ్ ద హీరో యాక్షన్ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ ది అదర్ క్యారెక్టర్స్. ద రెస్పాన్స్ ఆఫ్ ది హీరో జర్నీ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ద స్టోరీ వర్డ్. సో ఈ చేంజెస్ జరుగుతున్నప్పుడు మిగతావన్నీ మారుతుంటాయి కొద్ది కొద్దిగా. అంటే ఒరిజినల్ థాట్ ఏదైతే ఉందో అదే ఉంటుంది, ఇంటాక్ట్గానే ఉంటుంది కథకి. కానీ బిహేవియర్లో లేకపోతే డైలాగ్లో లేకపోతే యాక్షన్లో మారుతూ ఉంటుంది. సో అలా మారిన క్యారెక్టర్కి నెక్స్ట్ సీన్ రాసుకున్నప్పుడు ఓకే మనం ఒరిజినల్ వెర్షన్లో ఏమనుకున్నాం ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు హీరో తాలూకు ఇంటరాక్షన్ ఉంది. సో హీరోతో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ బిహేవియర్లో ఏ మార్పు ఉండాలి. ఇంకొకటి ఈ క్యారెక్టర్ నెక్స్ట్ సీన్లో మారుతూ ఉంటుంది. డెసిషన్ తీసుకుంటుందా లేకపోతే క్యారెక్టర్ టర్న్ తీసుకుంటుందా. ఆ తీసుకున్నప్పుడు ముందు సీన్లో మనం ఈ లైన్ పెడితే సో దట్ సీమ్లెస్గా అది ఆ ట్రాన్సిషన్ ఉంటుంది సీన్ టు సీన్. సో ఇవన్నీ ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది డైరెక్టర్స్లో. సో మోర్ సీరియస్గా. సో డెఫినెట్గా అప్పుడు ఖచ్చితంగా ముందు నుంచి వస్తున్న రచయిత పక్కన ఉండాలి. టు జడ్జ్ ఆర్ టు గేజ్ ఆర్ టు టెల్ సంథింగ్ అబౌట్ ద క్యారెక్టర్. ఎందుకంటే వాళ్ళకున్న ప్రెషర్స్ అవన్నీ యాజ్ అ డైరెక్టర్గా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దే డీల్. సెట్ లేకపోతే ఆర్ట్ మ్యూజిక్ వాటర్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్. సమ్టైమ్స్ దే స్కిప్, సమ్టైమ్స్ దే జస్ట్ ఫర్గెట్. సో అలాంటప్పుడు ఖచ్చితంగా జర్నీ చేస్తున్న రైటర్ ఉంటే సో ఇట్ విల్ బీ సో హెల్ప్ఫుల్ ఫర్ ది డైరెక్టర్స్. మీకు డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ లేదా? యాక్చువల్లీ నాకు రైటర్గా ఉండడం ఇష్టం. యాక్చువల్గా ఇంకా మారలేదు అది? ఇంకా మారలేదు. ఇంకా మారే ఛాన్స్ ఉంటుంది. స్లైట్ టెంప్టేషన్ లాంటిది ఏమి మొదలవలేదా? అది మారేలా కొంతమంది చేస్తున్నారు, బట్ చూడాలి. కొంతమంది అంటే ఏంటి అంటే చాలా క్లీషే క్వశ్చనే. రైటర్ టర్న్డ్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే రైటర్గా నాకు కావాల్సినంత రికగ్నిషన్ రెస్పెక్ట్ దొరకలేదు కాబట్టి నేను కసితో డైరెక్టర్ అయ్యాను అని. మీరు అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా ఫేస్ చేశారా లేకపోతే ఆర్ యూ కంఫర్టబుల్? నో అంటే నాకు అలాంటి ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా జరగలేదని చెప్పలేదంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది గేమ్ యాక్చువల్లీ. సో ఎవ్రీ ఫీల్డ్లో మీకు తెలుసు ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని ఉంటాయి. సో ఇది రైట్కి సంబంధించి ఆక్యుపేషనల్ హజార్డ్ ఇదే ఉంటుంది. సో ఏ హజార్డ్స్ ఉంటాయి, రికగ్నిషన్ ఉండదు,
ఒక స్టేజ్ మీద అతనికి ఒక ప్లేస్ ఉండదు. నెక్స్ట్ ఎవరైనా ఇంటర్వ్యూలో వాళ్ళ పేరు చెప్పడానికి మెన్షన్ చేయరు. ఇవన్నీ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్. సో ఓవర్కమ్ చెయ్యాలి అంటే అతను డినై చేయలేకుండా ఉండేంత హార్డ్ వర్క్ చేయాలి. అంటే ఏం మాట్లాడుతున్నా, ఒక సీన్ మాట్లాడుతుంటే డైరెక్టర్ ఆ సీన్లో నీ తాలూకు ఇంపాక్ట్ ఇది చేశాడు, అతని పేరు చెప్పకుండా ఈ సీన్ చెప్పలేమే, లేకపోతే మెన్షన్ చేయాలి, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి, అంత హార్డ్ వర్క్ పెట్టాలి రైటర్ యాక్చువల్లీ. సో అలాంటి ఇన్సిడెంట్ నాకు జరిగాయి. బట్ నేనేమనుకున్నానంటే నాకు రాయడం ఇష్టం ఫస్ట్ బేసిక్గా. అలా అని ఇదేదో డైరెక్షన్ లేదు, ఇలా యాక్చువల్గా రాస్తున్నప్పుడే విజువలైజ్ సంథింగ్ కదా. సో వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. బట్ ఈజెంట్ ఇట్ ఇంకొకరి విజన్ కదా అది. నేను ఎలా అడుగుతానంటే, మీరు కథ రాసుకున్నారు అనుకోండి నాగేంద్ర గారు, కంప్లీట్లీ మీరు రాసుకున్న కువై డబ్బులు కానివ్వండి, నల్లవంతెన కానివ్వండి, లేకపోతే సత్యవని మీరు చెప్పినట్టు అవి రాసుకున్నప్పుడు అది కంప్లీట్లీ మీ విజన్. బట్ ఇంకొక డైరెక్టర్కి పనిచేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ విజన్కి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు కదా ఉంటుంది. డైరెక్టర్ అది రిస్ట్రిక్షన్గా ఉండదా మీకు అని? ఆల్ సక్సెస్ఫుల్ రైటర్స్ ఎవరంటే సో డైరెక్టర్ విజన్కి రాసిన వాళ్ళే. సో డైరెక్టర్ అంటే మామూలుగా చెప్పాలంటే సరదాగా డైరెక్టర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తే, అమ్మాయి అంటే కథ అనుకుందాం, నువ్వు కూడా అమ్మాయిని ప్రేమించాలి. నీ పర్సనల్ టేస్ట్ ఉండొచ్చు. పర్సనల్ టేస్ట్ ఉన్నప్పుడు ఆ సెన్సిబిలిటీస్ని అతని విజన్కి అనుగుణంగా మనం దాంట్లో పెట్టగలిగితే యూఆర్ సక్సెస్ఫుల్ రైటర్. సపోజ్ చాలామంది మరుదురు రాజా గారు కావచ్చు, లేకపోతే మోదుకూరి జాన్సన్ అని పాతరం రచయిత కావచ్చు, జంధ్యాల గారు కావచ్చు. జంధ్యాల గారు ఎలా రాశారు, కమర్షియల్, ప్రాపర్ కమర్షియల్. ముల్లపూడి వెంకటరామ గారు కావచ్చు, లైక్ మన తర్వాత తీసుకున్న సత్యనారాయణ గారు కావచ్చు. వీళ్ళందరూ ఎలా క్యాటర్ చేశారంటే అంటిల్ అన్లెస్ దే డోంట్ లవ్ దట్ క్రాఫ్ట్, డైరెక్టర్స్ విజన్, అన్ని సినిమాలు అన్ని సినిమాలు రాయలేరు. సో ఆ రైటర్స్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ అది. యూ షుడ్ ఓన్ ద విజన్ ఆఫ్ ద డైరెక్టర్, వాట్ హీఈస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ ఎట్. అది నువ్వు ఓన్ చేసుకుంటేనే యూఆర్ ఎ సక్సెస్ఫుల్ రైటర్. లేదు అతని కథ ఇలా ఉంది, లేకపోతే అతని సెన్సిబిలిటీస్ ఇలా ఉన్నాయి, నేను నీ పర్సనల్ టేస్ట్ని గౌరవించి నువ్వు చేసుకోవాలనుకుంటే దెన్ ఆబ్వియస్లీ గో ఫర్ ఎ డైరెక్షన్. డౌట్ ఉంది ఇక్కడ నాకు, డైరెక్టర్ విజన్ ఓన్ చేసుకోవాలా, కథకి ఏది కరెక్ట్ అది ఓన్ చేసుకోవాలి? డైరెక్టర్ విజన్ ఇట్ సెల్ఫ్ అతని కథ మీదే ఉంటుంది కదా. 2 సార్లు అది సింక్లోనే ఉంటాయా? లైక్ మీరు చూసే విధానం, డైరెక్టర్ చూసే విధానం. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ, నేను పరశూరి గోపాలకృష్ణ గారి 11th Hour అని చెప్పి ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవి చూస్తుంటాను నేను పాతవి. చాలా సార్లు ఈ పాయింట్ ఒకటి వస్తుంటుంది అనమాట, మేము కథను చూసిన విధానం వేరు, డైరెక్టర్ కథను చూసిన విధానం వేరు అని ఆయన మెన్షన్ చేస్తుంటారు కొన్ని సినిమాల ఎగ్జాంపుల్స్ కూడా చెప్పి. లైక్ ఈ కథ ఇలా ఉండాలి, లైక్ ఈ సీన్ ఇలా ఉండాలి అని మేము వాదించాము, డైరెక్టర్ ఇలా ఉండాలి అని వాదించాడు అని. అవి వస్తుంటాయా అని? డెఫినెట్గా వస్తుంటాయి. డైరెక్టర్స్ విజన్లోకి మనం పర్ఫెక్ట్గా 100% వెళ్ళిపోయి అనేది ఉండదు. యాక్చువల్గా వాళ్ళ ఐ వేరే ఉంటుంది. సో ద డైరెక్షన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ బాల్ గేమ్ దాన్ రైటింగ్. సో ఆ రెండు మిక్స్ కాదు యాక్చువల్లీ. సో ఎప్పుడైతే రైటర్ చూసేది ద ఎమోషనల్ డ్రామా, లేకపోతే రిలవెన్స్, లేకపోతే క్యారెక్టర్ పరంగా, లేకపోతే ఆ కథా ప్రపంచం పరంగా ఏం చేస్తాడు, సో ఎంతలా ఎమోట్ అవ్వగలుగుతాం ఒక సీన్ ద్వారానో లేకపోతే ఒక డైలాగ్ ద్వారానో, ఎంతలా ఎమోట్ అవ్వగలుగుతాం అనేది రైటర్స్ చిన్న ఆ పెరిమీటర్లో ఆలోచిస్తారు. బట్ డైరెక్టర్స్ విజువల్ స్టోరీ టెల్లింగ్. సో డైరెక్టర్స్ బిలీవ్ ఇన్ దట్, మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ అండ్ ఆల్మోస్ట్ అందరూ. సో ఆ విజువల్ స్టోరీ టెల్లింగ్లో నీ రైటర్ అనుకున్నది, డైరెక్టర్ అనుకున్నది అఫ్కోర్స్ చాలాసార్లు డిఫర్ అవ్వచ్చు. సో అతను నమ్మేది ఒకటి ఉంటుంది, అతను నమ్మేది రైటర్ నమ్మేది ఈజీగా రాసి చూపించేస్తాడు. సింపుల్. ఒక డైరెక్టర్ అనుకున్న విజువల్ నెరేటివ్ నీకు ఎలా చూపిస్తాడు అంటే అన్లెస్ స్క్రీన్ మీద తప్ప. సో అది కన్వే చేయాలి కదా, ఆ కమ్యూనికేషన్ లా ఉంటుంది యాక్చువల్లీ. ఎట్లా కన్వే చేస్తారు అదే డైరెక్టర్లు? అది పర్ఫెక్ట్గా కన్వే చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. ఎందుకంటే కొంతమంది చెప్పలేరు, లేకపోతే వాళ్ళు ఏం చూపిస్తున్నారు చెప్పలేరు అంటారు, కానీ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది రైటర్స్ హ్యావ్ క్లారిటీ ఆన్ దట్. డైరెక్టర్స్ వాళ్ళకి క్లారిటీ ఉండదు. నువ్వెంత అందుకున్నావు అనేది నీ స్థాయిని బట్టి, లేకపోతే నీ అండర్స్టాండింగ్ బట్టి, నీ జ్ఞానం బట్టి ఉంటుంది తప్ప. పెద్ద డైరెక్టర్లు అంటే లైక్ సుకుమార్ గారు అంటే సుకుమార్ గారు సీన్ రాశారు, ఆయన సీన్ చెప్పినప్పుడు ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మనకు కనబడుతుంది స్క్రీన్ మీద. సో ద ఐస్బర్గ్ డెప్త్ ఉంటుంది కదా, సో హీ ఎక్స్ప్లెయిన్స్ ద హోల్ ఐస్బర్గ్.
వాట్ వీఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్ ఇస్ జస్ట్ టిప్ అనుకుంటే ఆ టిప్ అంత అందంగా ఉంటుంది మరి, ఎందుకంటే అంత వెయిట్ క్యారీ చేస్తుంటుంది ఇన్సైడ్. సో అది రైటింగ్లో తీసుకొస్తారు. ఆయన సీన్ చెప్పినప్పుడు మొత్తం అంతా ఉంటుంది, ఎలా విజువలైజ్ చేస్తున్నారు, లేకపోతే ఆ విజువలైజేషన్ అనేది మ్యాక్సిమం చెప్పకపోవచ్చు, చెప్పాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు చాలామందికి, అంటే అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది చెప్పకపోవడం వల్ల ఏమనుకుంటామంటే మనం ఆయన విజన్ వేరు మన విజన్ వేరు అనుకుంటాం, కానీ బట్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. మీరు లాస్ట్ టైం ఏమన్నారంటే సుకుమార్ గారి గురించి మాట్లాడుతూ, సుకుమార్ సార్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని అవుట్కమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ ఆ సీన్ వేరే సీన్స్కి ఎట్లా కనెక్ట్ అయి ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే. ఈ చెప్పేసి మిగిలినవి మనకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది రాసుకోవడానికి, ఎంత ఫిల్టర్ చేసుకోవాలో ఆయన చూసుకుంటారు అని. ఈ ప్రాసెస్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సుకుమార్ గారితో, ఒక 2 సీన్లు తీసుకుని? సుకుమార్ గారి సీన్స్ అవి ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పుష్ప 2 చేస్తాం కాబట్టి పుష్ప 2 చేస్తాం. పుష్ప 2లో సపోజ్ ద మోస్ట్ ఐకానిక్ సీన్ ఫర్ మీ ఈజ్ సారీ సీన్, సారీ చెప్పే సీన్ ఇంటర్వెల్ ముందు. ఇట్స్ బ్యాంగ్ ఆన్ సీన్, అంటే రైటింగ్ సెట్ పీక్స్. ఆ సీన్ చెప్పేటప్పుడు మనకు తెలుసు, మా క్యారెక్టర్ గురించి తెలుసు, డ్రామా తెలుసు, అంటే క్యారెక్టర్ స్ట్రగుల్ తెలుసు, ఎందుకు పోరాడుతున్నాడో తెలుసు, ఇదంతా తెలుసు. సో ఆ సీన్ చెప్పినప్పుడు ఒక 2-3 అవర్స్ 2-3 అవర్స్ ఓకే. మంగళం సీను ఏం చేస్తాడు, షకావత్ రియాక్షన్ ఏమి ఉంటుంది, అంటే ఇది మొత్తం కవర్ చేస్తున్నారా మీరు ఇప్పుడు దాంట్లో వచ్చి? మంగళం సీన్ అన్న ఇంటికి వెళ్ళి ఉచ్చబోయించి వచ్చిన ఆ హోల్ మోనోలాగ్ మొత్తం ఆ సీక్వెన్స్ మొత్తం. ఓకే. ఆ సీక్వెన్స్లో ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హీరో అనేది మామూలుగా ఆయన ఇంత అవమానం జరిగిందా, లేకపోతే ఇది చేశారు అందరూ కలిసి సారీ చెప్పమన్నారు, దట్స్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ పుష్ప, బట్ హీ ఒబేడ్ డ్యూ టు సమ్ రీజన్స్. అది చెప్పిన తర్వాత ద సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది హీరో ఏమై అయి ఉండొచ్చు, అది కార్లో కనిపిస్తుంది మనకు, అది ఏమై ఉండొచ్చు, అది ఫ్రీడమ్ మనకి. ఓకే ఓకే ఓకే. సో ఒక్కొక్క హీరో ఏమనుకుంటాడు, లేకపోతే పుష్ప పాత్ర ఏమనుకుంటుంది, ఓకే నేను ఎలా చేస్తాను అలా చేస్తాను అలా చేస్తాను, సారీ చెప్పడం కరెక్ట్ అని, ఇదంతా కాన్వర్సేషన్ అంతా ఉంది కదా. సో ఈ గివ్స్ యూ టు dig in the psychological aspect of a hero who got who said sorry. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా రాస్తారు, నెంబర్ ఆఫ్ వర్షన్స్ రాస్తారు, బట్ ఆయనకి ఐడియా ఉంటుంది ఏది పిక్ చేసుకోవాలి, ఇంటాక్ట్ విత్ ద స్టోరీ ఏది కరెక్ట్గా ఉండాలి తెలుసు ఆయనకి. బట్ ఈ ఫ్రీడమ్ అనేది ఎప్పుడైతే ఉందో దెన్ యాజ్ అ రైటర్గా అంటే సూపర్. యాక్చువల్ అవకాశం రాను, చాలామంది ఏంటంటే బౌండరీ టెంప్లెట్ ఇచ్చి యూ హ్యావ్ టు ప్లే ఇన్ దిస్ బౌండరీ అంటారు చాలా మంది దగ్గర, బట్ ఈ గివ్స్ యూ ద వింగ్స్. సో నువ్వెంత నీ స్థాయికి మించో, లేకపోతే నీ జ్ఞానానికి మించో, నువ్వు చదువుకున్నదో లేకపోతే ఇంకొకటి నువ్వు డిగ్గిన్ చేసి గివ్ మీ దట్ ఆస్పెక్ట్. సో ఆయన క్లియర్గా అడుగుతారు హీరో ఏం మాట్లాడుకుంటాడు, హీరో మనస్తత్వం ప్రకారం ఏమై ఉండొచ్చు, ఏమేమి మాట్లాడతాడు, శ్రీవల్లితో మాట్లాడతాడా, లేకపోతే పక్కన జగదీష్తో మాట్లాడతాడు, లేకపోతే డ్రైవర్తో మాట్లాడలేదు, లేదా సింపుల్గా తాగుతూ ఉంటాడా, లేకపోతే మధ్యలో కారు ఆపి కారును కొడతాడా, హిట్ చేస్తాడా, లేకపోతే అక్కడ మధ్యలో వదిలేసి కారు దిగేసి మీరు వెళ్ళిపోండి నేను వస్తానంటాడా, ఏం చేస్తారు, ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్ పరంగా ఎన్ని రకాలుగా మనం డీల్ చేయొచ్చు అన్నప్పుడు ఇవన్నీ రాస్తారు. సో ఈ పిక్స్ దట్. ఓకే. సో సార్కి డెఫినెట్గా ఆల్రెడీ ఉంటుంది, డెఫినెట్గా ఆయన ఎలా డిజైన్ చేస్తారు దాన్ని బట్టి ఉంటుంది, బట్ ఈ ఎంకరేజ్ టు రైట్ సంథింగ్, అది ఫ్రీడమ్. యాక్చువల్గా టెంప్లెట్లో రాయడానికి చిన్న రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఎప్పుడు టెంప్లెట్లో లేకపోతే బౌండరీలో రాయడానికి ఎప్పుడు రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే రైటర్కి ఆ ఫ్రీడమ్ జరిగిందో దెన్ ఈ క్రియేట్ సంథింగ్ ఎల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి పుష్పటం నుంచి, ఆయన ఇన్పుట్ ఎలా ఉంటుంది, దాని నుంచి మీరు రాసుకునేది ఏమి రాస్తారు, ఆయన ఎలా ఫిల్టర్ చేస్తారు, ఈ మూడు. ఇంకొక లైక్ జాతర సీన్ ఉంది, జాతర సీన్లో ఈ ఫైట్ సీక్వెన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత
హౌ శ్రీవల్లి రియాక్ట్స్ అనేది అది Brilliant. అది బ్రిలియంట్ సీన్ యాక్చువల్లీ. సో వచ్చినప్పుడు మా డిస్కషన్ సార్ చెప్పింది ఏంటంటే, ఎవరైనా భర్తనంటే డెఫినెట్గా ఊరుకో. అది 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 మోర్ రిలవెన్స్, సోషల్ రిలవెన్స్ అది. అంటే మనం చాలా చూస్తుంటాం కదా, ఇప్పుడు ఈవెన్ అత్తగారి మీద కూడా వెళ్ళిపోతారు, నా మొగుడిని ఏమనుకొని వెళ్ళిపోతారు. సో మనం చూస్తున్నది, మన సమాజంలో చూస్తున్నది, లేకపోతే మన ఇళ్ళల్లో చూస్తున్నది ఎంత ప్రొటెక్టివ్గా ఉంటారు భార్యలు అనేవాళ్ళు. సో అలాంటి శ్రీవల్లి ఎలా రియాక్ట్ అవుతుంది ఒక పబ్లిక్ స్పేస్లో? సో ఎలా రియాక్ట్ అవుతుంది? ఇంటి పేరు కూడా వద్దు, నువ్వు ఏం చేసుకుంటాను, ఇంటి పేరు కూడా నాకు అవసరం లేదు మా భర్తకి లేదా నా మొగుడికి అని ఎంత రేజ్ ఎంత ఉండాలి. ఆ రేజ్లో మనం చూసిన అరే నిజం కదా, ఆ రిలవెన్స్ ఉండాలి. ఎప్పుడు ఏలియనేట్ అయ్యిందంటే సీను, మనం రిలవెంట్గా ఫీల్ అవ్వలేదంటే దెర్ ఇస్ సమ్ ఇచ్ అది అది ఉంటుంది. సో ఎలా మనం చూసిన దానికి ఎలా ఎంత రిలవెంట్ అయ్యింది, ఆ రిలవెన్స్లోంచి ఒక రేజ్లోంచి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి, నీ పేరేంటి, నువ్వెవరు పుష్ప, అది పుష్ప అని చెప్పడం ఉంది కదా సీన్. ద హోల్ సీన్ ఆయన 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 సొసైటీని తీసుకున్నదే, ఫ్యామిలీస్ని తీసుకున్నదే అదంతా. సో ఆ సీన్ ఆడినప్పుడు యాక్చువల్లీ పెళ్ళయిందా, మీ ఆవిడ ఉందా, ఓకే, ఎలా ఎలా రియాక్ట్ అవుతుంది. సో ఇది అడిగి, సో ఎలాంటి స్పేస్ ఉంటుంది ఆయనతో వర్క్ చేసేటప్పుడు. ఒక విషయం నేను అడగాలనుకున్నది ఏంటంటే, నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు కదా, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి చాలామంది వచ్చారు, రైటర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి. ఆఫ్టర్ దట్ ఐ థింక్ అంతమంది వచ్చింది సుకుమార్ గారి దగ్గర నుంచి, రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి. ఎందుకు, వాట్ ఈస్ హీ డూయింగ్ రైట్? ఒక టీమ్ని కల్టివేట్ చేయడము, ఆ మెంటర్షిప్, అది ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? అంటే బేసిక్గా సార్కి, సుకుమార్ సార్కి రైటింగ్ అంటే ఇష్టం ఫస్ట్. బేసిక్గా ఆయన రైటర్, టెరిఫిక్ రైటర్. సో ఈ లవ్స్ రైటింగ్, అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక రైటర్ ఒక పర్స్పెక్టివ్ ఒకటి వస్తుంది. సో నువ్వు వచ్చిన ప్రాంతం కావచ్చు, లేకపోతే నువ్వు చూసిన జీవితం కావచ్చు, లేకపోతే నీ అనుభవం కావచ్చు, నువ్వు ఒక క్యారీ చేసుకుని ఒక బ్యాగేజ్ చేసుకుని వస్తావు, లేకపోతే బ్యాగేజ్ చేసుకుని రాస్తుంటావు. సో నీ పర్స్పెక్టివ్, లేకపోతే ఇంకో ప్రాంతం నుంచి ఇంకొక రావచ్చు, లేకపోతే ఇంకో పర్స్పెక్టివ్ నుంచి రావచ్చు. సో అవన్నీ వినడం ఫస్ట్ ఆయనకి ఇష్టం, ఆ రాసిని చదవడం ఇష్టం, ఆ రాసిని దాంట్లోంచి ఈయన కథలోకి, సార్ అనుకున్న కథలోకి అవి ఎలా డ్రామా బిల్డ్ చేయొచ్చు, లేకపోతే క్యారెక్టర్ బిల్డ్ చేయొచ్చు, అవి ఇష్టం. సో ఈ లవ్స్ రైటింగ్, సో అందువల్లే ఆయన చుట్టూ అంతమంది రైటర్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ జరుగుతుంది. అంటే అన్లెస్ యూ డోంట్ లవ్ ద రైటింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, దెన్ నో వన్ విల్ ఎంకరేజ్ రైటర్స్ కదా. అంటే సరిపోతారు, నీకు ఒకరిద్దరు సరిపోతారు, నీకు ఖచ్చితంగా ఆ ప్రేమ ఉంటే తప్ప రైటింగ్ మీద జనరల్గా ఎవరు చేయరు. సో సార్ లవ్స్ రైటింగ్ అని నాకు అనిపిస్తుంది. ఈజ్ ఏ గుడ్ పోయిట్ యాక్చువల్లీ. ఆయన చాలా మంచి కవిత్వం రాశారు అప్పట్లో. నాకు హ్యాడ్ ఎ ఛాన్స్ టు రీడ్ పోయిటరీ. అది ఎక్కడో పబ్లిష్ అయిపోయి ఎక్కడో స్కాటర్ అయిపోయాను. సో బేసిక్గా ఆయన నేనైతే ఎక్కువ ఆయన రైటర్గా చూస్తాను. బుచ్చితో వర్క్ చేశారు కదా, ఆయన ఇంటర్వ్యూలో చెప్పారంటే రింగ్ రోడ్ మీద మాట్లాడుకుంటూ టీ ఫ్లాస్క్లో పోసుకొని ఆగుకుంటూ తాగుకుంటూ మాట్లాడుకుంటూ ఫామ్ అయిన కథ. ఆ ప్రాసెస్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఫస్ట్ రింగ్ రోడ్డుకి వెళ్ళక ముందే పార్కులో స్టార్ట్ అయింది. మధురా నగర్ యాక్చువల్లీ ఆయన ఉండేది మేము పక్కన అనమాట. ఎప్పుడు కరోనా టైంలో పొద్దున్నే వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఆయన ముందు నేను వెనకాల, నాకు తెలియదు, పరిచయం లేదు, ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత అప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ వచ్చింది. ఉప్పెన ఇంకా రిలీజ్ అవ్వలేదు యాక్చువల్లీ. అప్పుడు ఓటీటీకి వెళ్ళిపోదామా, ఉప్పెన రిలీజ్ అన్న టైం, థియేటర్కి వెళ్దామన్న నడుస్తుంది యాక్చువల్లీ. ఆ టైంలో పరిచయం నాకు, వాకింగ్లో పరిచయం. ఎవరో పరిచయం చేస్తే శ్రీదేవి సోడా సెంటర్ అనేది రూటెడ్ స్టోరీ, ఈస్ట్ గోదావరి స్టోరీ కథ.
ఆయన కూడా ఈస్ట్ గోదావరి. సో ఆ కథ నేను చెప్పినప్పుడు ఆయన చూసుంటారు, చెప్పినప్పుడు కనెక్ట్ అయ్యారు బాగా. తర్వాత సచివేన్ అనే కథ చెప్పాను ఆయనకి సరదాగా చెప్పినప్పుడు, ఓకే అండి మీరు మనం ట్రావెల్ అవుదాం, ఈ ట్రావెల్ అనే ఒక పదం ఉంది ఈ ట్రావెలింగ్ అంటే ఒక ట్రావెల్ ఏజెంట్ కూడా ట్రావెల్ అని ట్రావెల్ ఉంటుంది రైటర్స్కి, డైరెక్టర్స్. సో అలా స్టార్ట్ అయిన జర్నీ. అప్పుడు ఈ కథలు చెప్తున్నప్పుడు ఉప్పెన రిలీజ్ అయిపోయింది, ఇట్ గాట్ యూస్ హిట్. సో అయిపోయిన తర్వాత దెన్ హీ స్టార్టెడ్ ద స్టోరీ ఆఫ్ విధి. పార్కులో పొద్దున్నే ఆయన పొద్దున్నే 6 గంటలు లేచిపోయి వచ్చి పార్కులో ఉండేవాడు. నేను వాకింగ్కి వెళ్ళిన అదే పార్క్ అనమాట, కామన్ పార్క్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది కథ 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 క్యారెక్టర్స్, లేకపోతే అదండి ఇదండి, ఆయన ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్లో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, రికార్డ్ చేసుకునే వాళ్ళం. అది అయిపోయిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఆఫీస్లో కొంతమంది డిస్కషన్ టీమ్, రైటింగ్ టీమ్ ఇదంతా వచ్చారు, మళ్ళీ స్టార్ట్. సో సారీ, డౌట్ నాకు ఇక్కడ. డిస్కషన్ అంటారు కదా సార్, ఎలా అందరూ కూర్చొని ఫోన్ ఒకటి రికార్డ్ చేసుకుని పెట్టుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కటి అందిస్తూ ఉంటారా? అది డైరెక్టర్ని బట్టి మారుతూ ఉంటుందండి. డిస్కషన్ అంటే జనరల్గా ఫస్ట్ చాలా క్యాజువల్గా సినిమాకి సంబంధం లేకుండా మాట్లాడేది ఫస్ట్. అలా మాట్లాడాలి ఫస్ట్. ఓకే ఇప్పుడు ఏమొచ్చింది, మనం ఏం తిన్నాం, లేకపోతే సార్ ఇది జరిగింది, యూట్యూబ్లో ఇది ఒకటి వచ్చింది, ఇది వైరల్ అయింది, జనరల్ ఇన్స్టా రీల్ ఒకటి షేర్ చేసుకుని అందరూ నవ్వుకుని, లేకపోతే ముందు రోజు లేకపోతే రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడుకుని, ఆ సినిమా గురించి మన తాలూకు అనాలిసిస్ చేసుకుని, లేకపోతే మాట్లాడుకుని, వెరీ క్యాజువల్ టాక్, గాసిప్స్ ఉంటాయి, బుల్లింగ్ ఉంటుంది, బిచ్చింగ్ ఉంటుంది. సో ఇలా స్టార్ట్ అయింది. ఓకే ఒక అరగంట తర్వాత ఓకే మన కథ కొద్దాం, మనం ఎక్కడ ఆగాం అక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటాం. సీరియస్గా కథలో కంటే ఓకే టీ తాగుదాం ఫస్ట్. మన కథలో ఎప్పుడు మన పెయిన్ఫుల్లే కదా, అంటే గెట్ ఇన్ టు ద స్టోరీస్. అంటే రైటింగ్ ఏ స్టోరీస్ సో కాంప్లికేటెడ్ థింగ్ నౌ ఏ డేస్. ఎందుకు కాంప్లికేటెడ్ అయిపోయిందంటే వీఆర్ కన్స్యూమింగ్ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మనం ఏది కన్జ్యూమ్ చేసినా ఈ రోజుల్లో వాట్ ఎవర్ వీఆర్ కన్జ్యూమింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ కమ్స్ అప్ విత్ అన్ ఎజెండా అటాచ్డ్. ఒక ఈవెన్ మనం ఒక లేస్ ప్యాకెట్ తీసుకున్నాం లేకపోతే ఇంకోటి తీసుకున్నామా, ఇట్ ఈస్ ఎజెండా బేస్డ్ కన్జ్యూమర్ సొసైటీ మనది. ఇప్పుడు ఎజెండా అంటే ఎలా అంటున్నారు? ఎజెండా అంటే దానికి ఒక పర్పస్ క్రియేట్ చేస్తారు. సో బేసిక్గా నిన్ను కన్జ్యూమర్గా మారుస్తారు. రైట్ కదా. సో ఈ ప్రోడక్ట్ తాలూకు ఇది ఎజెండా, హిడెన్ ఎజెండా ఇది. దే వాంట్ టు మేక్ యూ ఫీల్ సర్టెన్ వే. అది చేస్తారు. ఇది ఫిజికల్ కన్జంప్షన్ అయితే మనం ఫుడ్ మెటీరియల్ కావచ్చు, మెటీరియలిస్టిక్ కన్జంప్షన్. ఎమోషనల్ కన్జంప్షన్ అయితే దే వాంట్ టు మేక్ యూ ఫీల్ బ్యాడ్ ఆర్ దే వాంట్ టు మేక్ యూ ఫీల్ ఓకే గో ట్రావెల్. అదే నేరేటివ్ అడ్వర్టైజింగ్ ఎలా చేస్తుందో ఎగ్జాక్ట్లీ. సో మనం బయటికి స్టెప్ అవుట్ అయిన వెంటనే ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఎవ్రీ అది గైడ్ చేస్తుంటాయి. సో యూ హ్యావ్ టు బై దిస్ వన్, అదర్వైజ్ యువర్ లైఫ్ విల్ బి సంథింగ్. నేను ఇది నాకు ఎప్పుడూ గట్టిగా కొడుతుంటుంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళి మెట్రో ఎక్కి సినిమాకి వెళ్ళాలనే లోపు అట్లీస్ట్ ఒక 20 మంది మనల్ని ఏదో ఒకటి ఇది కొనరా అని చెప్తుంటారు. మెట్రో ఎస్కలేటర్ ఎక్కే దగ్గర కింద వాళ్ళు బ్రోషర్స్ ఇవ్వడము, కెన్ ఐ హ్యావ్ ఎ మినిట్ సార్ అని అడగడము, వాళ్ళు ఉంటారు అక్కడ ఏదో ఒక సేల్స్ పిచ్ ఒకటి ట్రై చేస్తుంటారు. మెట్రో కూడా ఈ మధ్య చూస్తే వాసవి ఎల్బీ నగర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాగుట్ట అక్కడ అది కూడా అడ్వర్టైజ్మెంట్. మెట్రో ఎక్కాక అక్కడ మళ్ళీ లోపల అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దిగి మాల్కి వెళ్తే ప్రతి ఫ్లోర్లో ఎస్కలేటర్ దగ్గర సేల్స్ పీపుల్ ఉంటారు. లోపల పీవీఆర్కి వెళ్తే కోటక్ బ్యాంక్ కూడా ఎవడో ఎదురుగ్గా నిలబడి ఉంటాడు సెక్యూరిటీ అయిన వెంటనే. లోపలికి వెళ్ళి కూర్చుంటే 20 నిమిషాల అడ్వర్టైజ్మెంట్లు. సో ఇట్స్ లైక్ ప్రపంచంలో అందరూ మనల్ని కన్జ్యూమర్ లాగా మాత్రమే చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మనం కన్జ్యూమర్ మాత్రమే. డెఫినెట్గా. సో ఇప్పుడు కన్జంప్షన్ మనకు తెలిసిన కన్జంప్షన్ మనకు తెలిసిందంటే మనకు గుర్తున్నదే. ఓకే మీరు చెప్పినట్టు అడ్వర్టైజ్మెంట్, మీరు చెప్పినట్టు ఈ బ్యాంక్, లేకపోతే మీరు చెప్పినట్టు క్రెడిట్ కార్డు, లేకపోతే ఫుడ్, ఇంకొకటి అవి ఉండొచ్చు. సబ్కాన్షియస్గా మీకు ఎంత రిజిస్టర్ అవుద్దంటే యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. సో అంత కన్జ్యూమరిస్టిక్ వరల్డ్లో ఉన్నప్పుడు మన కన్జంప్షన్ బాగా పెరిగిపోయినప్పుడు త్రూ సోషల్ మీడియా అవ్వచ్చు. సోషల్ మీడియా ఈజ్ ఏ కలెక్టివ్ సైకీ ఆఫ్ పీపులే కదండి, వాళ్ళు ఏమి ఏలియన్స్ కాదు కదా.
అంటే మనలో ఉన్నవాడే కదా పెట్టింది పోస్ట్, మనలో ఉన్నవాడే కదా కామెంట్ పెట్టింది, మన కలెక్టివ్ సైకే అది. సో ఇఫ్ యూ సీ ఇట్ సోషల్ మీడియా నౌ డేస్ దెన్ ఎంత ఎంత దారుణంగా ఉందో తెలుసు కదా. అది ఎందుకు అదే ఇది మనం రియల్ లైఫ్లో నా బాస్ ఉంటాడు, బాస్ ఉన్నాడు, నాకు కోపం ఉంది, తిట్టలేను, ఓకే, సో నాకు ఒక ఎస్కేప్ కావాలి కదా, అందుకని అక్కడ వెంట్ అవుట్ యా. బట్ అది జెన్యున్గా మనుషులు అంత వరస్ట్గా ఉంటారనేది నేను నమ్మను. ఆఫ్ కోర్స్, బట్ టెండెన్సీ టువర్డ్స్ దట్ అయితే ఉంది కదా, యాంగర్ ఇష్యూస్ బయట పెట్టుకోవడం, లేకపోతే హిపోక్రటిక్ గా ఉండడం. తప్పకుండా. సపోజ్ ఇఫ్ మీరు ఒక పోస్ట్ చేస్తారు, నేను ఇక్కడికి వెళ్ళాను, ఊటీ వెళ్ళాను లేదా కొడైకెనాల్ వెళ్ళాను, ఒక పోస్ట్ చేస్తారు చిన్న కాఫీ తాగుతూ బ్రీజ్ అదంతా ఉంది, దెన్ దానికి ఎంతమంది రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది? ఓకే నేను వెళ్ళలేదు అని ఒకటి ఉంటుంది, లేకపోతే వాళ్ళ వైఫ్ చూడొచ్చు, ఇంట్లో చూడొచ్చు, మనం టూర్ ప్లాన్ చేయలేం, అంటే సోషల్ ప్రెషర్ అనేది ఎలా పెరుగుతుంది ఈ సోషల్ మీడియా వల్ల. సో ఇంత కాంప్లికేటెడ్ సొసైటీలో మనం ఉన్నప్పుడు రైటింగ్ ఏ స్టోరీ ఇన్ ఏ కమర్షియల్ స్పేస్ ఇస్ సో టఫ్. Would it be any different if it wasn't in a commercial space? Would it be any easier? Would it be easier అంటే యాక్చువల్గా ఎస్, అది ఖచ్చితంగా ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ లేనప్పుడు మీ థాట్ ప్రాసెస్ వెరీ అంటే మీ ఏదైనా చూపిస్తే సెన్సిబుల్గా ఉంటుంది, యూ విల్ రెస్పాండ్ నాట్ రియాక్ట్. సో ఆ రెస్పాన్స్ ఉన్న టైంలో అయితే డెఫినెట్గా వెరీ ఈజీ టు క్రాక్ ఆర్ వెరీ ఈజీ టు డిప్లాయ్ స్టోర్. బట్ ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్, ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సమ్ వే. వన్ ఆఫ్ ద పర్పసెస్. ఇప్పుడు ఒక ఆర్ట్ నన్ను ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ మీ ఫీల్ బెటర్, అది ఇన్ఫ్లుయెన్సే. అది నన్ను ట్రిగర్ చేసిన అది కూడా ఇన్ఫ్లుయెన్సే కదా. బేసిక్ ఆర్ట్ ఫామ్ నా వరకు నాకు తెలిసి బేసిక్ ఆర్ట్ ఫామ్ ఈస్ ఎనీ ఆర్ట్ ఫామ్ ఈజ్ మ్యూజిక్, డ్రాయింగ్, పోయిటరీ, వాట్ ఎవర్ ఈస్ గివ్ దే ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయితే అది నీ పర్సనల్ చాయిస్. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇట్ గివ్స్ యూ సంథింగ్ టు ఫీల్ సంథింగ్. సో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు, లేకపోతే లెట్స్ ఫీల్ అక్కడితో వదిలేయచ్చు. సో దాన్ని ఎంత గట్టిగా తీసుకున్నాం అనేది మన చాయిస్ని బట్టి, మన డెసిషన్ బట్టి ఉంటుంది ఆఫ్ కోర్స్. సో ఎనీ ఆర్ట్ ఫామ్ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత ఆర్ట్ ఫామ్ అంటే మనం ఎలా తీసుకుంటున్నాం మన దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎనీ ఆర్ట్ ఫామ్ గివ్ యూ ద ఎక్స్పీరియన్స్. ఎంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తే అంత మంచి ఆర్ట్ ఫామ్, లేకపోతే మ్యూజిక్, లేకపోతే అది అది. సో వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పెద్ద ఒక స్టోరీ రాయడము. అదే పెద్ద ఆ డిస్కషన్ అప్పుడు అదే ఈ ప్రాసెస్ చెప్తాను. సో పార్క్లో డిస్కస్ చేసుకునే వాళ్ళం, కథ గురించి మాట్లాడుకునే వాళ్ళం, మళ్ళీ రైటర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్తో మాట్లాడేవాళ్ళం. అంటే ఒక కమర్షియల్ స్పేస్లో ఎలా పెట్టాలి ఒక కథని అనేది రకరకాల వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు లేదా, బికాస్ వీఆర్ క్యాటరింగ్ టు ద లార్జ్ ఆడియన్స్ కదా. సో థియేటర్లో కూర్చున్న దాంట్లో జన్జీ ఉండొచ్చు, లేకపోతే పాతరం ఉండొచ్చు, లేకపోతే అమ్మ నాన్న ఉండొచ్చు, గౌరవ ఉండొచ్చు. సో ఇట్స్ అ కలెక్టివ్ సొసైటీ కదా. సో దాంట్లో ఎవరికి క్యాటర్ చేస్తున్నాం, సో టార్గెట్ ఆడియన్స్ ఎవరు, సో మనం ఒక ఎమోషన్ని సెల్ చేస్తున్నాం అంటే అది ఎవరికి ఏ కేటగిరీకి సెల్ చేస్తున్నాం. సో చేసినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు. సో ముందు సినిమాకి లేకపోతే ఈ సినిమా ఎందుకు ఆడింది, సో దాన్ని ఇలా తీసుకున్నారు అంటే దీనికి రెస్పాండ్ అవుతున్నారు, ఈ ఎమోషన్ తీసుకుంటున్నారు, లేకపోతే ఆ పర్టికులర్ సీన్ని ఈ స్పేస్లో చూస్తున్నారు, అలా చెప్పాలేమో. సో ఈ ఇటరేషన్స్కే ఎక్కువ టైం పడుతుంది. ఓకే. సో సపోజ్ మీరు అన్నట్టు సపోజ్ వాలా సినిమా ఉంది, వాలా 2 ఉంది. సో ఇట్స్ క్లియర్ టార్గెట్ ఆడియన్స్ తెలుసు. సో హీ వాంట్స్ టు గివ్ యూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద 3 యంగ్ కిడ్స్, ఆ గ్రోన్ అప్ అంతా. సో యూత్ సినిమా ఉంది, లేకపోతే తమిళ యూత్ సినిమా ఉంది, లేకపోతే మన లిటిల్ హార్ట్స్ ఉంది. సో దే క్లియర్లీ నో ద టార్గెట్ ఆడియన్స్, క్లియర్లీ డిఫైన్డ్. సో మనం క్యాటర్ చేసేది దీనికి. సో ఆ సెన్సిబిలిటీస్ని ఎంత జెన్యున్గా, ఎంత సిన్సియర్గా మనం పేపర్ మీద పెట్టి ట్రాన్స్లేట్ చేసాము. సో ఆబ్వియస్లీ అవి ఆడతాయి సినిమాలు. సో వెన్ యూ వాంట్ టు సీ ఆడియన్స్ రేంజ్ని పెంచుకుంటూ పోతే దెన్ కమర్షియల్ సినిమా అదే. సో మీరు క్యాటర్ చేయాల్సిన ఆడియన్స్
పెరుగుతూ ఉంటారు. అంటే ఒక థియేటర్కి సరిపడా మీరు కథ చూపించాలి అంటే థియేటర్లో మొత్తం అందరినీ పెట్టుకుంటే ఈ పిల్లలు చూడాలి, లేకపోతే ఇంకొకరు చూడాలి, ఈ జనరేషన్ చూడాలి, కిడ్స్ చూడాలి, లేకపోతే కిడ్స్ కంటే ఈ ఐటమ్ ఉండాలి, లేకపోతే దీనికి ఎమోషన్ ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సంబంధించిన ఒక దాన్ని ఆ లేయర్ని టచ్ చేస్తే మనం వీళ్ళకి చెప్పొచ్చు. సో ఇన్ని రకాల అందుకే కమర్షియల్ సినిమా ఈ స్టఫ్ అండ్ కమర్షియల్ డైరెక్టర్స్ ఆర్ గ్రేట్. ఆయన ఇట్స్ ఏ జెన్యూన్ ఎమోషనల్ డ్రామా. దాంట్లో కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా, పెద్దకి వేసుకుంటే మనం ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి, లైక్ ఒక ఆడియన్స్ లైక్ థియేటర్లో ఇంతమంది వచ్చి కూర్చోబోతున్నారు, ఇవన్నీ హైనానాకు ఉండేనా? ఖచ్చితంగా హైనానికి ఉండేది. హైనానికి మేబీ ఆ లిమిటేషన్ కొంచెం ఉండొచ్చేమో. సో ఇప్పుడు సపోజ్ ఒక బీ సెంటర్, ఇప్పుడు బీసీలు కూడా లేవు సెంటర్స్ అనుకుంటున్నాం కానీ మనం. సో అక్కడ ఒకడు వచ్చి చూశాడు, ఆడికి ఆయన నచ్చాలి, నచ్చకపోవాలి, లేకపోతే ఆడికి నచ్చేలా మనం సీన్ పెట్టాలి అనేది లేదు. అదే. బట్ ఒక డౌట్ సార్ నాకు, షుడ్ రైటర్స్ థింక్ అబౌట్ దిస్? రైటర్స్ కథ రాస్తున్నప్పుడు బీసీ అవి ఆలోచించడం కరెక్టేనా? లేదండి, ఇది పర్టికులర్గా ఇది బీకి ఇది పెడదాం, లేదా సికి ఇది చేద్దాం, కథలో ఇది పెట్టి వాళ్ళని అట్రాక్ట్ అలా ఉంటే మీది అది కిచిడి అవుతుంది. సో ఒక జెన్యూన్ ఎమోషన్ నమ్మినప్పుడు ఆ జెన్యూన్ ఎమోషన్కి ఆ క్యారెక్టర్స్కి గట్టిగా సిన్సియర్గా న్యాయం చేయగలిగితే దెన్ ఇట్ విల్ కనెక్ట్. దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఇప్పుడు పుష్ప లాంటి లేకపోతే పెద్ద లాంటి కథలు చాలా పెద్ద స్పాన్ ఉన్న కథలు. సో పెద్ద స్పాన్ ఉన్న కథలు అంటే ఆ క్యారెక్టర్ జర్నీస్ చాలా చాలా పెద్దవి. సో ఆ జర్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్స్ కూడా అన్నీ చూసే ఉంటాయి సొసైటీలో కదా. సో అప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ బిల్డింగ్ చేయాలి. కమింగ్ బ్యాక్ టు హాయ్ నాన్నకి ఇది ఎందుకంటే హాయ్ నాన్న కూడా నాకు తెలిసి చాలా క్లియర్లీ డిఫైన్డ్, లైక్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చూడాలనుకునే వాళ్ళు. నాకు తెలిసి హాయ్ నాన్నకు వచ్చి ఎవరు కూడా ఒక హైయో లేకపోతే ఒక అడ్రినల్ రష్ ఎక్స్పెక్ట్ చేయరు. సో అది రాసేటప్పుడు ఎలా ఉంటుంది స్టేట్ ఆఫ్ మైండ్? అది బేసిక్గా కథ శౌర్య గారు రాసుకున్నది. సో నేను ఒక 3 months ముందు వెళ్ళాను ఆ కథ, అంతే. జస్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు 3 నెలల ముందు వెళ్ళా. సో ఈ ట్రైడ్ కపుల్ ఆఫ్ రైటర్స్ అనుకుంటా. తర్వాత ఒక సీన్ ఏదో ఇచ్చారు రాయమని. సీన్ రాయమని ఇచ్చినప్పుడు నాకు గిరి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను సజెస్ట్ చేశారు శౌర్యకి. నన్ను చేసినప్పుడు ఒక సీన్ ఇచ్చారు, 2-3 scenes అనుకుంటా ఇచ్చారు. అది మీకు ఆడిషన్ లాంటిది. సో బికాస్ వాళ్ళు కూడా అనుకుంటారు, ఇప్పుడు అప్పటికి నేను రాసింది కోటబొమ్మాలి, అప్పటికి నేను రాస్తున్నది పుష్ప, ఇది ఎంటైర్ డిఫరెంట్ జానరా. అండ్ వాళ్ళకు తెలియదు, గేజ్ చేయడం తెలియదు కదా, అంటే ఏం ఎలా రాస్తారో తెలియదు కదా, ఎలా జడ్జ్ చేస్తారు. నేను అలాంటి సినిమా ఏమైనా రాస్తుంటే ఓకే చూసి ఓకే కరెక్ట్ ఫిట్ అవుతారని తీసుకుంటారు. నేను అప్పుడు అలాంటి సినిమా రాయలేదు. నాకు పలాస, శ్రీదేవి సోడా సెంటర్, విరూపాక్ష ఇవన్నీ డిఫరెంట్ ఫ్రమ్ ఆయన. సో ఆయనకి ఓకే సరే ట్రై చేయండి అని చెప్పి ఇచ్చారు. 3 scenes ఇచ్చారు. బీచ్ సీన్ ఒకటి ఉంటుంది దాంట్లో, బీచ్ సీన్ నైట్. సో ఆ సీన్ ఇచ్చినప్పుడు చీకటంతా అమ్మాయి అప్పుడప్పుడు చీర కట్టుకునే తను చీకటంతా ఒంటుకు పూసుకున్నట్టు అని రాసిన ద శౌర్య కాల్ మీ అండ్ యు ఆర్ మై డైలాగ్ రైటర్. సో దట్ వాజ్ మూమెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. సో ఆ జర్నీ ఏంటంటే ఈ ఆల్రెడీ రోడ్ ద స్టోరీ, అదంతా క్లియర్గా రాసేసుకున్నారు అంతా. సో ఐ రోడ్ ద డైలాగ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఐటరేషన్స్ అనే టాపిక్ వస్తే అనిల్ రావిపూడి గారు కూడా ఆయన ఏమంటారంటే, ఆ సీన్ని మేము బెటర్ చేస్తూనే ఉంటాం అలాగే లిటరల్లీ సినిమా డబ్బింగ్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి కుదిరితే యాడ్ చేస్తూనే ఉంటామని. మీరు కూడా వర్క్ చేసిన వాళ్ళు కుమార్ గారు ఈజ్ నోన్ ఫర్ ఇంప్రవైజేషన్స్ కదా, సీన్ అనేది మారిపోతూ ఉంటుందని. అటువంటి డైరెక్టర్స్తో పనిచేస్తున్నప్పుడు ఆ ఐటరేషన్స్, ఆ ప్రాసెస్ అనేది అది ఎంజాయ్ చేస్తారా మీరు, లేకపోతే ఒక పాయింట్ తర్వాత అరే బాబోయ్ అనిపిస్తుందా? అంటే జెన్యూన్గా చెప్పాలంటే యాక్చువల్లీ అప్ టు సమ్ పాయింట్ ఎంజాయ్. అంటే మనకి వచ్చేసింది మనకు అర్థమవుతుంటుంది. ఈ ఓకే 10th version రాసాం అనుకున్నాం, ఒక సీన్కి 10th version రాసాం అనుకున్నాం. సో 10 versions itself is so much, right? సో మచ్ యాక్చువల్లీ. రాసిన సందర్భాలు ఉన్నాయి, 10 versions రాసాం అనుకున్నాం ఒక సీన్కి.
10 వర్షన్లు రాసినప్పుడు ఆ 10 వర్షన్లో లేని లేయర్ మీరు చెప్తే పర్వాలేదు నాకు, ఇది లేదు మనకి ఇంకొక వర్షన్ ట్రై చేయండి, లేకపోతే ఆల్రెడీ ఉన్నది దాన్ని బ్లెండ్ చేయలేక, లేకపోతే దాన్ని పెట్టలేకో, లేకపోతే దాన్ని తీసుకోలేకో చేసి ఇంకొక వర్షన్ అడిగితే అప్పుడు చిన్న ఇబ్బంది ఉంటుంది. నువ్వు లేనిది దీంట్లో ఒక 5 వర్షన్స్ 10 వర్షన్స్ ఈ రాసిన తర్వాత ఈ రాసిన దాంట్లోంచి లేకపోతే అడగొచ్చు కొత్తది. ఆల్రెడీ ఉంది, వీ టచ్డ్ ఎవ్రీథింగ్. కాదు 10 వర్షన్ రాసాక 11వ వర్షన్ కొత్తది వస్తుందా? కొత్త చాలా తక్కువ, ఎలా వస్తుంది? చాలా తక్కువ సందర్భాలు రాదు యాక్చువల్లీ, రాదు. అంటే అంతకు మించి చాలా కష్టం యాక్చువల్లీ. వస్తుంది, కథలో ఉండదు అంతే, ఎటో వెళ్ళిపోయింది అన్నట్టు. అప్పుడు దేంట్లోనే పెట్టుకోవచ్చు మనం ఈ సీన్ని, ఈ వర్షన్ని మనం నెక్స్ట్ కథ పెట్టుకోవచ్చు. ఓకే, అలా జరిగిన సందర్భాలు ఉన్నాయా? అలా లేదు. ఓకే, కానీ ఏం మారుతాయి సార్ ఐటరేషన్స్? నాకు ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? హైనానో పుష్పటోనో ఐటరేషన్స్ అనేవి ఫస్ట్ వర్షన్ నుంచి లెట్స్ సే 10 అంటే మరీ ఎక్కువ, కానీ ఒక్కొక్క ఐటరేషన్కి ఏం మారుతుంది అనేది గుర్తుంటే చెప్పగలుగుతారా? దీనికి ఐ థింక్ శ్రీదేవి సోడా సెంటర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు యాక్చువల్లీ. నా కథ ఎలా ఇటరేషన్స్లో ఎలా మారింది అది. సపోజ్ యాక్చువల్గా అది షార్ట్ స్టోరీ, నల్లవంతుని అనే పుస్తకంలో వన్ ఆఫ్ దిస్ స్టోరీస్. ఆ షార్ట్ స్టోరీస్ని మేము కూర్చొని సినిమా కథగా మార్చాము. సో యాక్చువల్గా దాంట్లో ఫస్ట్ సీన్ ఏంటంటే హీరో నల్లవంతెన అనే ఒక బ్రిడ్జ్, అది మనకి అమలాపురంలో ఉంటుంది యాక్చువల్లీ, నోన్ ప్లేస్. నల్లవంతెన బ్రిడ్జ్ మించి ఒక పోలీస్ వ్యాన్లో కూర్చుని ఉంటాడు హీరో. ఆ నల్లవంతెన మించి అది కిందకి దిగుతూ ఉంటుంది. సో ఆ పోలీస్ వ్యాన్లో కూర్చున్నప్పుడు మనకు కనబడుతుంటుంది, సంఖ్యలు వేసి ఉంటాయి, బేడీలు వేసి ఉంటారు, దెబ్బలు కనబడుతూ ఉంటాయి. అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ మొదలవుతుంది. ఇది ఫస్ట్ వర్షన్. షార్ట్ స్టోరీ కూడా ఇదే వర్షన్. సినిమాకి వచ్చేసరికి సినిమా కథగా మార్చుతాను అనుకున్నప్పుడు ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఫస్ట్ సీన్ ఇదే, యాక్చువల్లీ ఇదే. తర్వాత ఏమైంది, ఓకే ఇది కాకుండా విల్ జస్ట్ ఓపెన్ ఇట్ ఇన్ జైల్. హీరో జైల్లో ఓపెన్ చేస్తాం, సెల్లో. సో సెల్లో ఓపెన్ చేసినప్పుడు వీ కెన్ ఎస్టాబ్లిష్ ద జైల్ ఎన్విరాన్మెంట్ ఇదంతా. సో మోర్ ఇంపాక్ట్, విజువల్ ఇంపాక్ట్ అనేది పెరిగింది జైల్లో. అంటే ఒక జైల్లో చూపించి అక్కడ రిజిస్టర్ సంతకాలు పెడుతున్నారు, ఖైదీలు ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీ ఉంది. విజువల్లీ ఇట్స్ మోర్ అప్పీలింగ్. దానే చిన్న పోలీస్ జీప్లో రావడం కంటే, చిన్న సెటిల్గా స్టార్ట్ అవడం కంటే విజువల్లీ మోర్ అప్పీలింగ్ ప్రిమైజ్ ఏంటి, జైలు. సో ఆ జైల్లోకి ఆ జైల్ సీన్ పెట్టాం, జైల్లో ఓపెన్ చేద్దాం హీరోని. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ విత్ ఇన్ ద జైల్. సో జైల్లో ఒక సెల్లో హీరోని పెట్టడం కంటే ఒక తోటి ప్రిజనర్ ఉంటే ఆ ఇంటరాక్షన్ అనేది వీడు మాట్లాడుతుంటే హీరో రియాక్ట్ అవ్వకపోతే, సో అతను పెయిన్ క్యారీ చేస్తున్నాడు లేకపోతే ఇంకొక వరల్డ్లో ఉన్నాడు అని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ రెస్పాన్స్ ఉండదు. యాక్చువల్లీ వీడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, రెస్పాండ్ అవ్వడు. ఓకే ఎంత బాధలో ఉన్నాడా, వీడికి ఏం బాధ ఉందో ఒక చిన్న ఇంటర్వ్యూయింగ్ ఆస్పెక్ట్ రన్ అవుతుందని ఇంకొకరిని పెట్టాం. ఆ ఇంటరాక్షన్ వల్ల వీడు మాట్లాడకపోతే వీడు ఒక అండర్లైన్ చేయొచ్చు అని, అదే ఒక్కడే ఉంటే మనకు తెలియదు మళ్ళీ. సో ఆ థర్డ్ ఇటరేషన్. ఫోర్త్ ఇటరేషన్లో ఏంటి, ఓకే వీడు మాట్లాడుతూ ఉంటాడు, బట్ వీడి తాలూకు చిన్న ఫోక్లోర్ పాట పాడుకుంటూ పక్క సెల్మేట్ పాట పాడుకుంటూ క్యాజువల్గా తమ్ముడు అని మాట్లాడతారు. సో ఈ పాట దేనికి సంబంధించి ఉండాలి, ఒక చిన్న జీవితం మీద. అంటే ఈ లాస్ట్ కదా, ఈ లాస్ హిజ్ ఫ్యామిలీ, తోటి ప్రెజనర్ అవడం నుండి ఈ లాస్ హిజ్ ఫ్యామిలీ, ఈజ్ మిస్సింగ్ హిజ్ ఫ్యామిలీ, ఒక చిన్న ఫిలాసఫికల్ టోన్లో ఉంటే అది ఇంపాక్ట్ ఉంటుంది అని ఆడికి పాట పెట్టిన తర్వాత అప్పుడు ఇంటరాక్షన్ స్టార్ట్. సో దీస్ ఆర్ ది నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఫర్ ఎ పర్టికులర్ సీన్. మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం. సో ఆన్ స్క్రీన్ మీద ఇట్స్ మోర్ అప్పీలింగ్ కదా. అలా హాయనానాలో నాకు చాలా ఇష్టమైన డైలాగ్, లైక్ అందుకే నేను మీకు అప్పుడు ఫోన్ చేసింది, సక్సెస్ గురించి ఉండే డైలాగ్, లంచ్ తర్వాత అమ్మతో చెప్పే డైలాగ్. అవునవునవును, మీరు అది షూట్ లొకేషన్లోనే పేలింది. ఎట్లా క్రాక్ అయింది అది? అట్లా ఈ హ్యాస్ ద ఐడియా. ఇప్పుడు ఎవరు
శౌర్య రాస్తున్నప్పుడు హీ హ్యాస్ ద ఐడియా. అక్కడ హ్యూమిలేషన్ ఉండాలి పర్టికులర్ హీరోకి. ఆ హ్యూమిలేషన్ ఉన్నప్పుడు ఐ యాడెడ్ ద డీటెయిల్ లైక్ నాకు కూనూరు నుంచి రావడానికి ఇన్ని ట్రైన్లు ఎక్కొచ్చాను, 2 ట్రైన్లు మారాల్సి వచ్చింది, రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ రావాల్సి వచ్చింది, 2 ఆటోలు పట్టుకోవాల్సి వచ్చింది. సో ఆ స్ట్రగుల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ అంటే నేను ఈ స్థాయికి వచ్చాను, లేకపోతే ఇక్కడికి వచ్చాను, ఇది చేశాను, నాకు జీతం వచ్చి 2 రోజులు అయింది, అది ఇంకోటి అయింది, బట్ ఐ పే ద బిల్ అని చెప్పడం. అంటే ఆ క్యారెక్టర్ స్ట్రగుల్ని ఎస్టాబ్లిష్ చేసి, లేదు నాకు అంత స్థాయి లేకపోయినా, బిల్ పే చేసే స్థాయి లేకపోయినా, ఇప్పుడున్న స్థాయి లేకపోయినా ఐ విల్ గో సమ్వేర్ ఎల్స్, నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఈ బిల్లు కట్టడం అనేది టోటల్ సీన్. ఆ బిల్లు కట్టి ప్రాసెస్ అంటే ఇట్స్ నాట్ పేయింగ్ ద బిల్. సబ్ టెక్స్ట్ ఏంటి దాంట్లో, నేను ఇప్పుడున్న నా జీవితం లేకపోతే నేను ఇప్పుడున్న స్థాయి ఇది కాదు, యాక్చువల్లీ నేను అనుకుంటుంది వేరు, ఐ విల్ గో సమ్వేర్, ఐ విల్ గో టు ప్లేసెస్ అని చెప్పడం. వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉంటారో హీరోయిన్ మదర్ చెప్పడం, మదర్ చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది సబ్ టెక్స్ట్. దాని వరకు ఎంతవరకు వెళ్ళాడు, జీతం లేకపోయినా పే చేసి వెళ్ళిపోతాను నేను, ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే నేను ఇలాగే ఉంటాను నేను అనుకోవట్లా, మారుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ఆ మోరల్ డైలమా నుంచి వాళ్ళని బయటపడేయడానికి, లేకపోతే హీరోయిన్కి చెప్పడానికి నేను ఎంత గట్టిగా ప్రేమిస్తానని చెప్పడానికి, అటు స్ట్రగుల్ చెప్పడానికి, ఇన్ని లేయర్స్ కలిపిన సీన్ అది. సో రైటింగ్ ఈజ్ థింకింగ్ అంటే ఒప్పుకుంటారా? డెఫినెట్లీ. గుడ్ రైటర్ హ్యాస్ టు బి ఎ గుడ్ థింకర్. డెఫినెట్లీ. అది లేకపోతే రైటింగ్ అనేది యాక్చువల్లీ మీకు అంటే ఇప్పుడు జనరేషన్, మరి ఇప్పుడు ఉన్న అప్కమింగ్ రైటర్స్ ఎలా చదువుతున్నారో లేదో తెలియదు, కానీ చదవాలి యాక్చువల్లీ. సో ఒక రేషనల్ థాట్ ప్రాసెస్ కానీ, ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ, మీకు సొసైటీ మీద ఉన్న అవగాహన కావచ్చు, లేకపోతే మీరు ఎంపథైజ్ అయ్యే ఆ నేచర్ లేనప్పుడు యూ నెవర్ బీ అ రైటర్, కెన్ నెవర్ బీ అ రైటర్. సో ఇవన్నీ అంటే మీరు పక్కోడు బాధకు కానీ, లేకపోతే పక్కోడు దానికి కానీ ఎంపథైజ్ అవ్వకపోతే మీరేం రాస్తారు, మీ సినిమాల్లో కావచ్చు, మీ కథల్లో కావచ్చు, మీరేం రాస్తారు, మీ క్యారెక్టర్కి ఏం చేస్తారు, అంతే కదా. సో డెఫినెట్గా హ్యాస్ టు బి గుడ్ థింకర్, 200% గ్రేట్. ఎంపతి అనేది ఎలా, వాట్ ఇస్ ద రోల్, ఎంపతి రోల్ ఏంటి అంటే మీరు ఎమోట్ అవ్వకపోతే, మీరు పేపర్ మీద ఎమోట్ అవ్వడం, మీరు నిజంగా మీ నేచర్లో లేకపోతే ఎమోట్ అవ్వడం, లేకపోతే ఇంకొకటి సహానుభూతి అంటారు తెలుగులో, అది లేకపోతే పక్క మనిషి పట్ల ఆర్తి లేకపోతే, ఒక ప్రేమ లేకపోతే ఇది పేపర్ మీద రాదు. ఒకవేళ పేపర్ మీద వచ్చినా అది ఫేక్ అయిపోతుంది, సర్ఫేస్ లెవెల్ అయిపోతుంది. అంటే టు ద సీన్ ఉంటుంది, ఆ పర్టికులర్ సీన్కి ఏదో ఒక డైలాగ్తో చిన్న మ్యాజిక్ చేసి ఒక ప్రాసలో పెట్టి లేకపోతే ఇది అయిపోతుంది. అంటే అన్లెస్ మీకు అది లేకపోతే, బై నేచర్ అది ఉండాలి, అది ఉంటేనే కెన్ బి గుడ్ రైటర్. అవి లేనివి డెవలప్ చేసుకోవడం కుదురుతుందా, లేకపోతే జీవన విధానమే మారాలా దానికి? అది డెవలప్ చేసి అది మరి ఫోర్స్ఫుల్గా అయిపోతుంది మనం. మరి ఇప్పుడు లెట్సే అది ఎలా జరుగుతుంది అని నాకు అర్థం చేసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకరికి రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాడికి ఎంపతి లేదు, కానీ ఏదో కథ చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నాడు. కెన్ హీ చేంజ్ ద వే హీ లుక్స్ ఎట్ ద వరల్డ్? అంటే నేను ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుకోవడం కుదురుతుంది అని మీరు అనుకుంటున్నారా? అది చాలా కష్టం కావచ్చు అన్న, అది చాలా గట్టి ప్రాక్టీస్ ఉండాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇంకా భయంకరమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే తప్ప అది జరగదేమో. అంటే మీరు కథ అనుకున్నప్పుడే, కథ అనుకుని ఏ కథ అనుకున్నా దాంట్లో డెఫినెట్గా ఎమోషన్ ఉండాలి, దాంట్లో డెఫినెట్గా ఒక క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి, లేకపోతే పాత్రలు ఉంటాయి, వాళ్ళు మాట్లాడే పద్ధతి ఉంటుంది, లేకపోతే వాళ్ళకు ఉన్న సమస్య ఉంటుంది. నువ్వు ఆ సమస్యలోకి వెళ్ళి నువ్వు రాసుకున్నావు అంటేనే నీకు ఉన్నట్టు బేసిక్గా. అది లేకపోతే బేసిక్గా కథ కూడా అవ్వలేరేమో నాకు తెలిసి. బేసిక్గా ఎంతో కొంత ఉంటుంది, డెఫినెట్గా ఉంటేనే అవుతారేమో కథకు సంబంధించి. రైటింగ్ ఏ స్టోరీ డెఫినెట్గా ఆ నేచర్ ఇన్బిల్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. లేదు జస్ట్ యానిమేటెడ్గా ఒకటి రాసేసి సెల్ చేద్దాం అన్నది ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. అలా ఉన్నా లాంగ్ టర్మ్లో దొరికిపోతారు. అంటే మీకు బయట బిహేవియరల్
బిహేవియర్ని చూడడం వల్ల ఒక పర్టికులర్ రైటర్ డైరెక్టర్ బయట బిహేవియర్ చూసి అతను రాసేదానికి లేకపోతే ఇతను బిహేవ్ చేస్తుందని చాలామంది డిఫరెంట్గా ఉంటారు. కథల్లో చాలా డెప్త్ ఉంటుంది, లేకపోతే ఇంకొకటి ఉంటుంది. కథల్లో ఒక పాత్ర ఇంకొక పాత్ర బాగా ప్రేమిస్తుంది, బయటకు వచ్చి వాడు వ్యాలే కార్కి వ్యాలే వాడిని చాలా దారుణంగా తిడతాడు. ఇదేంటి అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా అతను రాసింది అతన్ని జీవించాలని ఏం లేదు చాలాసార్లు. అబ్సల్యూట్లీ. చాలామంది మనం చాలా గుడ్ ఇతన్ని ఒక్కసారి కలిస్తే చాలా జీవితం అని వెళ్ళిన తర్వాత ఎప్పుడు జీవితంలో కలగకూడదు అనుకుంటాం. అబ్సల్యూట్లీ. అంటే అది కొట్టేస్తుంటుంది మనకి. ఇది తీసింది వేరు లేదా రాసింది వేరు, ఇతనేమో ఎంత దారుణంగా ఉన్నాడు అంటే మినిమం ఒక రెస్పెక్ట్ లేదు, ఒక రిసెప్షన్ ఎంత దారుణంగా ఉంది అని ఉంటుంది. అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. యాక్చువల్గా రాసినట్టు లేకపోతే వాళ్ళ పుస్తకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు, వాళ్ళు బతకాలని రూల్ లేకపోదు, బతకాలని రూల్ లేదు, బట్ బేసిక్గా అది ఉంటుంది అనిపిస్తుంది. అది నిజం సార్. ఈ మాట అన్నారు కదా, చాలామంది అంటే నాట్ మేకింగ్ ఇట్ అబౌట్ పీపుల్, జనం గురించి మాట్లాడట్లేదు నేను. క్రియేటర్ అతని క్రియేషన్ లాగానే ఉండాల్సిన అవసరం లేదు అని హార్ష్ రియాలిటీ అది. డెఫినెట్గా సినిమాలు ఏమో ఎంపతి ఇవన్నీ పొంగి పొర్లుతాయి, ఒక ఉదాత్తమైన దేశభక్తి ఉంటుంది, ఆయన లేకపోతే ట్యాక్స్ కట్టడు సినిమాల్లో ఉంటుంది. సో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పుస్తకాలు ఏంటి? లైక్ ఇవి తప్పకుండా ఇందాక అన్నారు కదా ఖచ్చితంగా చదవాలి అని, ఒక 10 పుస్తకాలు, 10 ఇన్ ద సెన్స్ 10 అని కాదు, తప్పకుండా చదవాలరా ఈ పుస్తకాలు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా రైటర్ అవ్వాలనుకుంటున్నారు, తెలుగు సినిమాలకు బ్రేక్ ఇన్ అవ్వాలనుకుంటున్నారు, ఇవి బేసిక్స్ బ్రో, ఇవి ఫండమెంటల్స్, ఇది నువ్వు చదివేది. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటారు కదా, నువ్వు గాడ్ ఫాదర్ చూసే తీరాలి, అది నీకు బోర్ కొట్టినా నువ్వు చూడలేకపోయినా దాన్ని సిటిజన్ కేన్, గాడ్ ఫాదర్ ఇవి చూసే తీరాలి అని కొన్ని ఫండమెంటల్ ఫిల్మ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫండమెంటల్స్ అట్లా షాషాంక్ రిడెంప్షన్, IMDb 250 అదే మారుతుంటే కానీ క్లాసిక్స్ ఉంటాయి కొన్ని, బోర్ కొట్టినా పర్లేదు నువ్వు చూసే తీరు అన్నట్టు. సో పుస్తకాలు మీరు అట్లా సజెస్ట్ చేయాలంటే ఇవి తప్పకుండా చదవాలి బ్రో అంటే ఏం చెప్తారు? కొన్ని పుస్తకాలు నా చాయిస్ చాలా పెద్దది, చాలా మైదానం ఉంటుందా? మైదానం ఉంటుంది. మైదానం అందరికి తెలిసిన మైదానం. బట్ పుస్తకాలు అయితే లిస్ట్ అయితే నేను వరుసగా చెప్తా ఉంటాను. ప్లీజ్, ఎంత టైం చూస్తున్నా పర్లా, చాలా పెద్దది ఉంది లిస్ట్ యాక్చువల్లీ. బట్ నాకున్న గుర్తున్నాయని చెప్పేస్తాను, నేను చదివని చెప్పేస్తాను. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను? నేను ఫస్ట్లో చదివిన యండమూరి వీరేంద్రనాథ్ గారు వెన్నెల ఆడపిల్ల, లేకపోతే అంతర్ముఖం, ఇవన్నిటితో స్టార్ట్ చేసిన యద్దనపూడి సులోచన గారి సెక్రటరీ, ఇవన్నీ. తర్వాత కోడూరి కౌశల్య దేవి నవల్స్, ఇవన్నీ అయిన తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారి కథలు, తర్వాత సీరియస్ లిటరేచర్. అప్పుడు నేను చెప్పిన గ్రంథాలయంలో చెప్పిన సీరియస్ లిటరేచర్ అన్నాను కదా, దాంట్లో ఏంటంటే అల్లం శేషగిరిరావు గారు అని, అయితే అల్లం శేషగిరిరావు గారిది కథల పుస్తకం అండి యాక్చువల్లీ. దాంట్లో చీకటి అని ఒక కథ ఉంటుంది. ఆ చీకటి అనే సరదాగా చెప్తా, చీకటి కథ కూడా. చీకటి అనే కథ ఉంటుంది. దాంట్లో డిబిరిగాడు అని ఒక పాత్ర ఉంటుంది. డిబిరిగాడు వాళ్ళు ఏంటంటే చెంచులు వాళ్ళు ఉంటారు కదా, అడవిలోంచి బయటకు వచ్చి చెంచులు వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు, పూసలు అవి అమ్ముకుంటుంటారు, మీకు ఐడియా ఉంటుంది, చూసుంటారు. సో వాళ్ళంతా ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఒక పాత్ర. అతను ఏంటంటే బాతుల్ని కొట్టి తెల్లవారుజామున ఒక చెరువులో వెయిట్ చేస్తారు. చెరువులో ఇంతవరకు మునిగి బాతులు ఒక పర్టికులర్ టైంలో 4 గంటల 5 గంటల ప్రాంతంలో బాతులు వస్తాయి చెరువులోకి. ఏంటి ఆ బాతులు వచ్చి కలగ పువ్వులు అంటారు, అది తింటాయి అన్నమాట. ఆ బాతులు వచ్చే టైంకి ఇతను అలాగా నీటిలో మునిగి ఉంటాడు పెట్టుకుని. అదే టైంకి అదే ఊర్లో ఉన్న ఒక రాజుగారు, పెద్ద భూస్వామి, ఆయన చిన్న ఫ్లాస్క్లో కాఫీ పోసుకొని, ఆయనకి హాబీ, వీడికి బతుకు. సో అతను ఫ్లాస్క్లో వేసుకుని చిన్న మంచి గన్ను పట్టుకొని, నెక్స్ట్ చిన్న సిగరెట్ పట్టుకొని, మంచి డ్రెస్ వేసుకుని, బూట్లు వేసుకుని, అతను అదే టైంకి అతను వస్తాడు. అంటే 2 ప్రపంచాలు అవి.
ఒకడు బతకాలంటే ఖచ్చితంగా వేటాడాల్సిన పరిస్థితి. ఆడు బాతులను కొట్టి బాతుల్ని తీసుకెళ్ళి అమ్ముకోవాలాడు. ఇంకొకరికి హాబీ టైం పాస్. వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తుంటారు. ఇద్దరు వెయిట్ చేస్తున్నప్పుడు వీడెప్పుడు సిగరెట్ చూడడమే కానీ ఇటు తాగుంటాడు. వీడు ఏదో చిన్న బీడీ తాగుతుంటాడు, అంత అది కాదు కదా. అయిన తర్వాత ఆడు చూస్తాడు, చూసి సిగరెట్ తాగుతాం, సిగరెట్ ఇస్తాం. ఆడు ఫస్ట్ టైం ఉంటుంది లైఫ్లో ఆడు సిగరెట్ తాగడం. అంటే ఆ చిన్న ఫిల్టర్ ఉన్న సిగరెట్ అంతా తాగి ఆడు ఒక లెవెల్కి వెళ్ళి అప్పుడు ఆడు కథ అడుగుతాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదే కథ. ఓకే. వీడి జీవితం గురించి చెప్తాడు, ఎలా ఏంటి అనేది. అది అంటే మీరు ఇప్పుడు రేపు చదవండి. యాక్చువల్లీ అసలు అద్భుతమైన కథ తెలుగులో. అలాంటి కథ జుజుమోర్ అని ఒక కథ, గొల్లపూడి మారుతిరావు గారు రాసిన జుజుమోర్ అనే కథ. అది ఒరిస్సాలో ఒక ప్రాంతంలో, జుజుమోర్ అంటే ఒక ప్రాంతం పేరు. అది అక్కడికి వెళ్ళే టైం ఒక బస్సులో జరిగే కథ. ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే కథ. టెరిఫిక్ స్టోరీ. సో అలాంటిది. నెక్స్ట్ పతంజలి గారి నావల్స్ అన్ని, కాకీవనం కావచ్చు, లేకపోతే గోపాత్రుడు కావచ్చు, ఇవన్నీ చాలా నచ్చిన నావల్స్. ఆయన కథలు నవళ్ళు పక్కన పెడితే ఆయన సంపాదకీయాలు ఉంటాయి. ఆయన ఉదయంకి ఎడిటర్ కూడా చేశారనమాట, ఉదయం పత్రికకి. ఆయన రాజకీయ సంపాదకీయాలు ఉంటాయి, ఎడిటోరియల్స్, సోషల్ కామెంటరీ, అది అద్భుతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈరోజు కూడా రెలవెంట్ ఆయన చెప్పినవన్నీ. సో ఆయన పతంజలి గారు. తర్వాత ఈయన రావిశాస్త్రి గారు ఆరుసారా కథలు, ఇవన్నీ. అండ్ దేని గురించి సార్ అది? అంటే అక్కడ సప్రెస్డ్ క్లాస్ జీవితాలని మెయిన్ స్ట్రీమ్లో సాహిత్యంలో తెచ్చిన వాళ్ళందరూ. అంటే ఎక్కడైతే అన్యాయం ఉంది, లేకపోతే ఎక్కడైతే వాళ్ళు అణచివేతకు గురవుతున్నారు, అలాంటి బతుకుల్ని కి అక్షర రూపం ఇచ్చిన వాళ్ళు. సో అవన్నీ ఆరుసారా కథలు అనేవి ఒక ప్రాంతంలో జరిగే కథలు, బడుగు బలహీన వర్గాల జీవితాలు అవన్నీ. సో కోర్టుకు రిలేటెడ్ అనమాట. అంటే ఆయన లాయర్ బేసిక్గా. ఆ లాయర్ ఆయన వృత్తి జీవితంలోకి వచ్చే కేసులు కొన్ని ఉంటాయి. కొంతమంది వస్తారు, వాళ్ళకి న్యాయ సహాయం దొరకదు, వాళ్ళ మీద ఏదో కేసు వేసి ఉంటారు, ఫైట్ చేయలేని నిస్సహాయత ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి జీవితాలను చూసి కోర్టు కథలు. సో అలా నెక్స్ట్ కేశవరెడ్డి గారి నవళ్ళు, నెక్స్ట్ కేశవరెడ్డి గారు పాపులర్. నేను ఆయన 2 పుస్తకాలు చదివా, కానీ 2 పుస్తకాలు చదివారని చెప్పి ఒక 10 ఇంటర్వ్యూలో చెప్పుంటా. ఇది ఇప్పటికీ అతడు అడవి చేయించాడు, అది చదవలేదు. చివరి గుడ్డి సాయి అద్భుతమైన, అదైతే ట్రామటైజింగ్ స్టఫ్. అదైతే దానండి. ఇంకోటి మునెమ్మ అయితే నేను అది ఆవు అది చదువుతున్నప్పుడు అయితే నాకు దసరా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైండ్లో నడుస్తుంది అనమాట. అంటే చదువుతుంటే బీజిఎం వినిపిస్తుంది నాకు లిటరలీ. అండ్ షార్ట్ డివిజన్ ఉన్నట్టు ఉండింది సార్ అది చదివినప్పుడు. ఆవిడ వెళ్ళడము అంటే అది మంచి కథ అవుతుంది యాక్చువల్లీ. మెయిన్ స్ట్రీమ్ సినిమా సార్ అది. ప్రాపర్గా నాకు కనిపిస్తుంది అది. లిటరలీ షార్ట్స్ ఉంటాయి దాంట్లో. టాటూ కనిపించి ముసలోడు ఒక ముసలైన ఆ టాటూ షాట్ అయితే ఐ కెన్ సీ దట్. అక్కడ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, బజార్కి వెళ్తుంది, ఇక్కడ కళ్ళు తాగాడు, ఎక్కడికి పోయాడు, నాన్ లీనియర్, తర్వాత చూడలేదంటాడు, మళ్ళీ అక్కడికి వెళ్తా, చెరువుగడ్డ దగ్గరికి వెళ్తుంది, అక్కడ ఏం ఉండదు. సో ద వే షీ ఇట్స్ ఎ ట్రావెల్, అది అల్టిమేట్ ఉండింది అది అసలు. అది ఎపిక్ అది యాక్చువల్లీ. అతడు అడవిని చేయించాడని మా కెమెరామ్యాన్ సాయిదీప్ తను చెప్తూనే ఉంటాడు, బ్రో దిస్ ఈస్ ద మోస్ట్ కమర్షియల్ స్టోరీ బ్రో, ఇది తీస్తే నెక్స్ట్ లెవెల్ కమర్షియల్ సినిమా అవుతుంది బ్రో, ఇది సూపర్ ఉంటుంది బ్రో అని. అతడు నెక్స్ట్ రాముడు ఉండడు, రాజ్యం ఉండదు ఒకటి. అది దేని గురించి? అది అబౌట్ చిత్తూరులో ఒక సంబంధించి. అంటే వలస జీవితం, వాళ్ళు ఉన్న కల్చర్ని, వాళ్ళు ట్రెడిషనల్గా ఉన్నది. అంటే ఇండస్ట్రియలైజేషన్ వచ్చినప్పుడు అది ఎంతలా ఎఫెక్ట్ అయింది, ఆ వలస జీవితాన్ని చేసింది రాముడు రాజ్యం ఉండదు. సో అది నెక్స్ట్ నాకు బాలగంగాధర్ తిలక్ తెలుసు కదా, అంటే అమృతం కురిసిన రాత్రి అనే ఒక, హీజ్ అ పోయిట్ యాక్చువల్లీ. కానీ నాకు అతని కథలు చాలా 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 అద్భుతమైన కథలు. అంటే కవిగా పెడితే
కథకుడిగా నాకు తిలక్ చాలా బాగా నచ్చే రచయిత అనమాట. తిలక్ కథలు అందరూ తిలక్ పొయిట్రీ చదివారు, చాలామంది నచ్చుతుంది అందరికీ, ఓకే. బట్ తిలక్ కథలు అనేది ఖచ్చితంగా చదవాల్సిన కథలు. ఆశాకిరణం కావచ్చు, దాంట్లో నల్లజల్ల రోడ్డు కావచ్చు, ఈ కథలు ఎక్స్ట్రాడినరీ టేల్స్ అనమాట. సో తిలక్ కథలు, అమరావతి కథలు, సత్యం శంకర్ మంచి. నెక్స్ట్ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే మా ఏరియాకి సంబంధించిన వంశీ గారు, పెద్ద వంశీ గారు, గోదావరి. మేము గోదావరి అవతల, ఆయన గోదావరి అవతల ఉండేవారు. ఆయన ప్రాంతం అది. వంశీ పసలపొడి కథలు ఆఫ్కోర్స్ చాలామందికి చదివే ఉంటారు, చాలామందికి తెలిసి ఉంటుంది. సో వంశీ పసలపొడి కథలు ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ అన్నీ మాకు తెలుసు, ఆ భాష మాకు తెలుసు, ఆ లింగో మాకు తెలుసు. సో అరే ఇదే కదా గోదావరి పక్కన లాకుల పక్కన జరిగే కదా, లాకులు మాకు తెలుసు అంటే అంత. మిగతా ప్రాంతాలకు కొత్తగా ఉండొచ్చు, కొంచెం యాస అర్థం కాకపోవచ్చు, లేకపోతే కొన్ని పదాలు అర్థం కావచ్చు, కొన్ని పరిసర ప్రాంతాలు అర్థం కావచ్చు, కానీ మాకు వెరీ క్లియర్ కదా. అండ్ అదే ప్రాంతం కాబట్టి మాకు వెరీ వెల్ కనెక్టెడ్. వంశీ గారి కథలో నా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన కథలు నన్ను. అక్కడక్కడ ఆయన తాలూకు పడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాంతంలో కథ రాసినప్పుడు అది ఉంటుంది డెఫినెట్గా. నెక్స్ట్ ముల్లపూడి వెంకటరమణ గారు, నెక్స్ట్ కూతుకొమ్మచ్చి, ఇదంతా ముల్లపూడి వెంకటరమణ గారు కూతుకొమ్మచ్చి. నెక్స్ట్ వచ్చి వనవాసి అని విభూతిభూషణ్ ఒక రైటర్, బెంగాలీ రైటర్. వనవాసి అని ఒక నవల ఉంటుంది. వనవాసి ద మస్ట్ రీడ్ అనమాట. అంటే ఒక నిరుద్యోగి అడిగి, బెంగాల్ కలకత్తా ఏరియా ప్రాంతంలో నిరుద్యోగి. ఆ నిరుద్యోగి ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుంది, పని దొరుకుతుంది. కానీ పని ఎక్కడంటే అడవిలో. అప్పటి వరకు ఆ కయోస్లో ఉన్నవాడు, అంటే సిటీ లైఫ్ లేకపోతే ఇది అది ఉన్నవాడు, ఆయన ఒక నిశ్శబ్దమైన, అంటే నీకు మనిషి కనిపించని, మనిషి మాట వినిపించని ఒక ప్రపంచంలోకి నీ పని, నువ్వు వెళ్ళి అక్కడ ఉండాలి. బతకాలంటే, జీవితం కావాలంటే వెళ్ళాలి, కాబట్టి డబ్బులు కావాలంటే సంపాదన కోసం వెళ్తాడు. అది చాలా కొత్తగా ఉంటుంది. అడిగి ఎవడు కనిపించడు, ఎవడు వినిపించడు, ఏ మాట వినిపించదు. అండ్ ఒక నాగరికమైన నాగరిక ప్రపంచంలో ఉన్నదని అనుకున్న దానికి ఆడు ఎక్స్పీరియన్స్ చేసిన మనుషులు లేకపోతే మిగతావన్నీ ఇక్కడ ఎక్కడా దొరకవు, అడవులు దొరకవు. సో ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది, అద్భుతమైన నవల అది. అదొకటి. నెక్స్ట్ అమృత సంతానం అని ఒక నవల ఉంటుంది, అది. నెక్స్ట్ మోడర్న్ కథలకు వస్తే, అంటే మోడర్న్ లిటరేచర్కి వస్తే కదిర్ బాబు గారు. నెక్స్ట్ జయరామన్, తమిళ్ జయరామన్, జయమోహన్ విడుదలై టు ఇది రైటర్. కార్డు కూడా చాలా పాపులర్ ఆయన, చాలా పాపులర్. నెక్స్ట్ తమిళ్లోనే మీకు సుజాత గారి కథల పుస్తకం ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మలయాళం వచ్చి వైకం బషీర్ కథలు ఉంటాయి. ట్రాన్స్లేషన్స్ అన్ని మీరు చిన్నప్పుడే చదివేశారా? చిన్నప్పుడే చదవలేదండి ఇదంతా. చిన్నప్పుడేం చదవలేదు, అంటే ఒక పుస్తకం చదివితే ఇంకొక పుస్తకం తెలుస్తూ ఉంటుంది. సో అలా ఇన్ని సంవత్సరాల్లో చదివాను, ఇంకా చదవని చాలా ఉన్నాయి యాక్చువల్లీ. నెక్స్ట్ ఎస్ఎల్ భైరప్ప పర్వ అనే ఒక పుస్తకం ఉంది. అంటే మహాభారతానికి ఎవరి ఇంట్రోస్పెక్షన్, ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు రాసిన చాలా ఉన్నాయి మహాభారతానికి సంబంధించి. సో ఇది శకుని పాయింట్ ఆఫ్ వ్యూలోంచి జరిగే కథ, శకుని పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మహాభారతం చూసి, అంటే వెరీ సోషల్ కామెంటరీ ఆఫ్ మహాభారతం ఉంటుంది. పర్వ ఈజ్ నోన్, అందరికి తెలుసు ఇది యాక్చువల్లీ. ఎస్ఎల్ భైరప్ప ఆయన రాసిందే వంశవృక్షం అని అది ఉంటుంది. నెక్స్ట్ ఆసుర ఆనంద నీలకంఠన్. సో అది ఆ పుస్తకం, యాక్చువల్లీ ఆ నవల. ఈవెన్ ఇంకా టాప్ 10 అలా ఏం లేదు, కానీ అది దాటి వెళ్ళిపోయింది. సో ఇదంతా ఓకే, రైటింగ్ మీద ఉన్న ఫ్యాసినేషన్. సినిమాలే అని ఎందుకు డిసైడ్ అయ్యారు, సినిమాల్లోకే వెళ్ళాలి అని? నాకు కాంక్రీట్గా అనిపించిన రీజన్ ఏంటంటే, సినిమా మాధ్యమం అనేది చాలా పెద్ద మాధ్యమం, పెద్ద మీడియం అది. సో
మనం రాసింది రీచ్ కానీ లేకపోతే ఒక పుస్తకానికి ఉన్న రీచ్ కంటే ఒక సినిమాకు ఉన్న రీచ్ చాలా పెద్దది ఆబ్వియస్లీ. సో కరెక్ట్ నీకు మంచి ఆపర్చునిటీ దొరికితే నీ కథ నువ్వు చెప్పగలిగే ఆపర్చునిటీ కానీ నువ్వు చెప్పే మాట దొరికే ఆపర్చునిటీ కానీ ఒక డైలాగ్ రాసే ఆపర్చునిటీ కానీ దొరికితే ఇట్ రీచెస్ ఎనానమస్లీ కదా. అంటే సో ఆ ప్లాట్ఫామ్ అనేది నాకు చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనిపించింది, చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అనిపించింది. అంటే ఇప్పుడున్న అంటే ఒక ఆర్ట్ ఫామ్ని ఒక పెద్ద కమర్షియల్ స్పేస్లో చూసేది ఏముంటుంది, పుస్తకం లేదు ఆబ్వియస్లీ. పుస్తకాన్ని తగ్గిపోయింది. అంటే అట్లీస్ట్ మన సొసైటీలో చాలా వరకు ఇప్పుడు పుస్తకం చదివేలో లేరు, అంతా లైక్ వీఆర్ గోయింగ్ బై రీల్స్ అండ్ ఆల్. సో నాకు ఇది పవర్ఫుల్ మీడియం దెన్ ఎనీ అదర్ థింగ్ అనిపించింది. సో ఐ చూస్. ఓకే సార్, అంటే నాకు డౌట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, ఇట్ ఈస్ చాలా మందిని ఈజీగా రీచ్ అయ్యే ఒక మాధ్యమం కదా, కానీ దాంట్లో ఎందుకో ఆర్ట్ ఫామ్కి స్పేస్ తగ్గిపోతుంది అని అనిపించట్లేదు మీకు ఈ మధ్య? బయట నేను చూస్తే నాకు అనిపిస్తుంది రీచ్ అవుతుంది జనాలకి, బట్ అది ఎక్కడో ఆబ్వియస్లీ రైటింగ్లో ఉండే ప్యూరిటీ అనేది ఒక పుస్తకాన్ని ప్రచురించి రిలీజ్ చేస్తే దాంట్లో ఉండే ఆ కథను మీరు ఎలా అయితే చెప్పుంటారో ఆ ప్యూరిటీ సినిమా రైటింగ్లో మేబీ అంత ప్యూరిటీ లేదేమో ఇప్పుడు ఎస్పెషలీ. అట్లా అని చెప్పి ప్యూరిటీయే లేదని చెప్పట్లా, వస్తుంటాయి కొన్ని చిన్న చిన్న జెమ్స్ ఉంటాయి, అవి సొసైటీ గురించి బాగా మాట్లాడతాయి, మనుషుల వ్యక్తిత్వాల గురించి మాట్లాడతాయి, అలాంటివి వస్తున్నప్పటికీ ఎందుకు ఓవరాల్గా చూసుకుంటే ఆర్ట్కి ఉండే ప్రపోర్షన్ మేబీ ఇంతకు ముందు ఎప్పుడు కూడా 100% ఆర్ట్ అనేది కాదు సినిమాలకి, ఇట్స్ ఆల్వేస్ అ బ్యాలెన్స్. ఎంటర్టైన్మెంట్ వర్సెస్ ఆర్ట్ అనేది ఎప్పుడో నడుస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకో మరి ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ప్యాకేజింగ్, ప్రోడక్ట్ లాగా ట్రీట్ చేయడం అనేది ఆ ప్రపోర్షన్ ఎక్కువైపోయి మేబీ ఆర్ట్ లాగా ట్రీట్ చేసే ఆ క్వాలిటీ అది కొంచెం తగ్గిపోయిందేమో, ష్రింక్ అయిపోతుందేమో ఆర్ట్కి ఉండే స్పేస్ అని నా ఫీలింగ్ బయట నుండి. అది దానికి ఏంటంటే యాక్చువల్గా మనం సినిమాని ఒక సొసైటీకి రిఫార్మ్ చేయాలి, సొసైటీని కొంచెం లేకపోతే సొసైటీకి మేలు చేయాలి అనేది సినిమా బాధ్యత కాదు. ఫస్ట్ థింగ్ సినిమా బాధ్యత కాదు. అంటే ఇది ఖచ్చితంగా చేసి ఇది సమాజానికి మాత్రమే ఉపయోగపడాలనేది కేవలం సినిమా బాధ్యత కాదు, కేవలం పుస్తకం బాధ్యత కాదు. వేరేస్ ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ద సొసైటీ. ఆ సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తే చాలు. ఎనీ ఆర్ట్ ఫామ్ ఉద్దేశం ఏంటంటే దీన్ని రిఫ్లెక్ట్ చేయగలిగితే చాలు. సో నువ్వు ఎలా ఉన్నావో చూపిస్తే దీన్ని మీరు కరెక్ట్ చేసుకుంటారు. మార్పు అనేది మనలో అంటే మళ్ళీ మాట్లాడుకోవాలంటే ట్రిగర్ చేయాలి సంథింగ్. ట్రిగర్ చేయాలి, అంతేగాని మీకు ప్రీచింగ్ ఇచ్చేసి మీకు ఉపదేశం ఇచ్చే స్థాయిలో ఏ ఆర్ట్ ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు. నేను గైడ్ చేయాల్సిన అవసరం కూడా ఆర్ట్ ఫామ్కి లేదు, ఆ రెస్పాన్సిబిలిటీ ఏ ఆర్ట్ ఫామ్కి లేదు. ఓన్లీ ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ద సొసైటీ. నువ్వు ఇలా ఉన్నావు లేకపోతే ఇది జరుగుతుందని చెప్పడం వరకే కళ సంబంధించిన దాని బాధ్యత. సో దాన్ని తీసుకొచ్చి మనం సినిమాకి ఆపాదించి సినిమా ఇలా ఉండాలి, లేకపోతే సినిమా సమాజం తాలూకు లేకపోతే మంచిని చూపించాలి, లేకపోతే ఇది చూపించాలి. ఇట్ సినిమా ఈజ్ ఆల్వేస్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడున్న సినిమాలో గుడ్ సినిమా ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏదైతే ఉన్నాయో మీరు అన్న కామెంట్ ఏదైతే ఉందో ఇట్స్ బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనకు సమాజం పట్ల బాధ్యత ఏదైతే ఎప్పుడైతే తగ్గిందో మనం ఆబ్వియస్లీ కేర్ చేయాలి. సో ఆబ్వియస్లీ అదే మన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, మన కథలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే నీకు బాధ్యత ఏమీ లేదు, నువ్వు ఇచ్చుకున్న విషయాన్ని నువ్వు బాధ్యతాయుతంగా చెప్పాల్సిన అవసరం లేదన్నప్పుడు నువ్వు యూ చూజ్ ఎంటర్టైన్మెంట్ ఓవర్ ఏ సొసైటీకి సంబంధించిన సమస్య తీసుకో. నువ్వు చిన్న ఎంటర్టైన్మెంట్ జోన్లో ఒక మంచి కథ అనుకుని నేను 2 hours ఎంటర్టైన్ చేసి బయటకు పంపించేసామని చూస్తాం. సో ఈరోజు సొసైటీలో ఉంది కాబట్టి మన సినిమా ఇలా ఉంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా. డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు గెట్ వర్స్ ఆర్ గెట్ బెటర్? ఆబ్వియస్లీ బెటర్ అవుతుందండి. షూర్? ఆబ్వియస్లీ బెటర్ అవుతుంది. ఆ హోప్ ఉందా? హోప్ ఉంది, నాకుంది. ఎందుకు? ఎవ్రీ 10 yearsకి ఒక జనరేషన్ మారినట్టు ఎవ్రీ 10 yearsకి ఖచ్చితంగా ఒక భయంకరమైన చేంజ్ వస్తుంటుంది సొసైటీలో. ఎవ్రీ జనరేషన్ ఒక మారుతూ ఉంటుంది. భావజాలంలో కావచ్చు, అవి భావజాలం ఐడియాలజికల్ చేంజెస్ రావచ్చు, లేకపోతే
సోషియో ఎకనామిక్ కండిషన్స్ వల్ల కావచ్చు, మన థాట్ ప్రాసెస్ అనేది మీరు ఈజీగా చూడొచ్చు. మీరు కరోనా ముందు కరోనా తర్వాత చూడొచ్చు థాట్ ప్రాసెస్ ఎలా మారిందో. జనరల్లీ ఏముంది ఇప్పుడు, ఓకే జీవితం లెప్తపాటులో పోతుంది అనుకుంటున్నాం, అంటే జీవితం టక్మని పోతుంది. కరోనాలో అందరూ ఎక్స్పీరియన్స్ చేసింది అదే కదా. బట్ అది మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేదేమో అని నా ఫీలింగ్. ఆ 2-3 months అనిపించింది. తర్వాత మళ్ళీ ఎవరి గొడవలు వాళ్ళు, మళ్ళీ కాస్ట్ గొడవలు, మళ్ళీ రిలీజన్ గొడవలు, అవన్నీ మళ్ళీ వీఆర్ బ్యాక్ టు నార్మల్ అని నాకు అనిపిస్తుంది. అట్లీస్ట్ దానివల్ల కరెక్ట్, అది కరెక్ట్. అది ఏమో అది జస్ట్ ట్రిగ్గర్లా పనిచేసింది, కానీ కొంతవరకు చేంజ్ తీసుకొచ్చింది, ఖచ్చితంగా తీసుకొచ్చింది ఆలోచనలో. ఒక థాట్ అయితే ఒక సీడ్ ప్లాంట్ చేసింది. ఆ సీడ్ పెరగడానికి కొంచెం టైం పట్టొచ్చు, డెఫినెట్గా పట్టొచ్చు. సో నేను అంటుంది ఏంటంటే ఈ ఖచ్చితంగా ఇది మనకి ఈ కన్జంప్షన్ లేకపోతే మీడియా, సోషల్ మీడియా కన్జంప్షన్ ఎక్కువైపోయి ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వి స్టాప్ దట్ అండ్ డెఫినెట్గా జనరేషన్ అనేది మళ్ళీ చదువు పుస్తకం వైపు వస్తుంది, మళ్ళీ జనరేషన్ ఇటువైపు మారుతుంది. అప్పటికి ఆ కథలు కూడా అలా ఉంటాయి. సార్ ఈ రోజు ఏంటి సార్ పబ్లిషింగ్ ఉన్న స్టేట్ ఇండియాలో? మీరు పుస్తకం రాసి మీకు నంబర్స్ కూడా తెలిసి ఉంటాయి కదా. ఈ రోజు ఏంటి సార్ స్టేట్ అసలు? సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు అండి, ఒక 5 సంవత్సరాల క్రితం మాట, తెలుగులో ఒక 1000 పుస్తకాలు అమ్మడం అనేది చాలా చాలా రేర్ ఫీట్. ఒక 5 ఏళ్ల ముందు. ఒక 5 ఏళ్ల ముందు. వేరేజ్ మీకు కన్నడలో, కర్ణాటకలో, లేకపోతే తమిళనాడులో, లేకపోతే మన కేరళలో బుక్ సొసైటీస్ ఉంటాయి, బుక్ పబ్లిషింగ్ హౌస్, దే ఎంకరేజ్ దెమ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పత్రికలో మీకు కథ వచ్చిందంటే మీకు 500 కంటే ఎక్కువ ఇవ్వరు. ఇంకా సో అక్కడ ఇప్పుడు ఏదో ఫెస్టివల్ ఉంటుంది, లిటరేచర్ ఫెస్టివల్స్ ఉంటాయి, 25,000 ఉంటుంది కథకి. ప్లస్ మీకు చెన్నైలో ఒక ద లార్జెస్ట్ బుక్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంటుంది. సో దే పబ్లిష్, నెంబర్ ఆఫ్ పబ్లిషింగ్ హౌస్ ఉన్నాయి, దే ఎంకరేజ్ లిటరేచర్. నెక్స్ట్ మీకు ఒక కేంద్ర సాహిత్య అకాడమీ ఉంది కదా, అవార్డు వస్తే, నాకు మొన్న ఎవరో చెప్పారు, అవార్డు వస్తే మీకు 2 BHK ఒక ఇల్లు ఇస్తారు ఆ రైటర్కి. అనువాదం వచ్చినా పర్లేదు, ట్రాన్స్లేషన్ వచ్చినా అతనికి కూడా ఒక రివార్డ్ ఉంటుంది. సో దే ఎంకరేజ్ యాక్చువల్ ఆ గవర్నమెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సొసైటీ, ప్రజల టేస్ట్ కావచ్చు. కానీ తెలుగు వచ్చేసరికి లేదండి అది కానీ 5 సంవత్సరాల మాట కదా. తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ జరుగుతుంది ఏంటంటే పుస్తకాలు కొంటున్నారు, చదువుతున్నారు. పల్ప్ ఫిక్షన్ కావచ్చు, లేకపోతే కాంటెంపరీ రైటర్స్ రాసిన కావచ్చు. ఆ రీడబిలిటీ అనేది పెరిగింది. ఇన్స్టాగ్రామ్లో అవి రివ్యూస్ పెడుతున్నారు. రైట్. నెక్స్ట్ ఒక రీసెంట్గా తెలుగులో ఒక పుస్తకం 1,00,000 కాపీలు అమ్మింది. అమ్మ డైరీలో కొన్ని పేజీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చింది కదా, రవి మంత్రి. సో 1,00,000 కాపీలు పుస్తకం అమ్మడం అంటే అది మామూలు విషయం కాదు. కంటెంట్ పరంగా మనకి డిబేట్ ఉండొచ్చు, దాంట్లో ఏం కంటెంట్ ఉంది దాని మనం డిబేట్ ఉండొచ్చు, కానీ బట్ 1,00,000 కాపీలు అమ్మడం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఫీట్. సో ఇప్పుడు ఖచ్చితంగా తెలుగులో మారుతూ వస్తుంది డెఫినెట్గా. విత్ ఇన్ 2 years డౌన్ ద లైన్ డెఫినెట్గా మారుతుంది, ఆ కల్చర్ అనేది మారుతుంది, పుస్తకం అనేది వస్తుంది. వాట్ కెన్ వీ డూ యాజ్ అ సొసైటీ? అది ఏం చేయాలంటే యాక్చువల్గా ఎందుకు డిస్కనెక్ట్ అయ్యాం పుస్తకానికి మనం, ఈ జనరేషన్ పర్టికులర్గా ఇప్పుడు చదివే జనరేషన్ కావచ్చు, ఎందుకు డిస్కనెక్ట్ అయ్యాము అంటే, ఒక కథ రాస్తున్నాం, అది ఎక్కడో ఏదో వార్తాపత్రికలోనో లేదా మ్యాగజైన్లోనో పబ్లిష్ అయినప్పుడు దాంట్లో ఉండే సమస్య కానీ, లేకపోతే దాంట్లో ఉన్న పేర్లు కానీ, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఏవి రిలవెంట్ కాదు ఈ జనరేషన్కి. అంటే మీరు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కొన్ని ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం చేసేవి, సాహిత్యం పబ్లిష్ చేసేవి, దాంట్లో కొంతకాలం వరకు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పరందామయ్య పడక కుర్చీ అని మొదలవుతుంది కదా అనుకుందాం. ఈ జనరేషన్ పరందామయ్య పేరు తెలియదే, పడక కుర్చీ వినుంటరే, ఎవరో తెలుసు? ఆబ్వియస్లీ ఫస్ట్ లైన్ చదివిన తర్వాత నీకు కథ ఎందుకు చదవరు. సో మెట్రో స్టేషన్కి వెళ్ళాడు, అమీర్పేట మెట్రో స్టేషన్కి వెళ్ళాడు, లేకపోతే మెట్రో స్టేషన్కి వెళ్ళాడు, స్మార్ట్ ఫోన్లో టైం చూసుకున్నప్పుడు 8:30 అయింది, ఇన్స్టా ఓపెన్ చేశాడు, ఏదో రీల్ రన్ అవుతుంది,
నవ్వుకున్నాడు, అంతలో మెట్రో వచ్చింది, ఇప్పుడు చదువుతారు కదా. అతను నాకు నీకు తెలుసు. రిలేటబుల్, అది నాకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడైతే రిలవెన్స్ పోయిందో చదవడం మానేశారు. అంటే నువ్వు ఎప్పుడు ఈ కథలు ఏంటంటే కొన్ని వరకు కథలు వాళ్ళు ప్రీసి అయిపోయినాయి. ఒక తాత, ఒక మనవరాలు, లేకపోతే ఎక్కడో యుఎస్లో సెటిల్ అయిన ఒక ఫ్యామిలీ, వాళ్ళకి ఇక్కడ ఇండియాలో ఉండే పేరెంట్స్ సంబంధించిన అవి, నెక్స్ట్ రైతుల సంబంధించిన పాటలు, లేకపోతే వాళ్ళ కష్టాలు. అంటే ఇవి ప్రాపర్ ఫార్మాట్ కాదు, వాళ్ళు చెప్పేది కరెక్ట్గా లేదు. ఈ ఎమోషన్స్ ట్రూ ఎమోషన్సే, బట్ వాళ్ళు ఎంచుకునే లింగో, వాళ్ళు ఎంచుకునే ప్రిమైజ్, ఇవన్నీ ఈ జనరేషన్కి డిస్కనెక్టెడ్. సో వాళ్ళు చదవరు ఇవన్నీ. సో అలాగ జనరేషన్ దూరం అయిపోయింది. సో ఆ పల్ప్ ఫిక్షన్, లేకపోతే ఆ కాంటెంపరీ లింగో, లేకపోతే కాంటెంపరీ క్యారెక్టర్స్, రిలవెంట్ క్యారెక్టర్స్ చేస్తే డెఫినెట్గా చదువుతారు. ఇప్పుడు చేతన్ భగత్ ఉన్నారు, చేతన్ భగత్ ఎంత పాపులర్ అండి. మీరు అన్నట్టు అప్పుడు ఎండమూల లాగా ఒక జనరేషన్ చదివించారు 2000s కదా. 2005 నుంచి 15 వరకు తెగ నడిచింది. ఎందుకు? సెటప్ ఇన్ హాస్టల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, ఒక కాల్ సెంటర్ ఉంటుంది. ఇది ఇవన్నీ చూసాను, నువ్వు ఆబ్వియస్లీ టక్మని కన్జ్యూమ్ చేసుకుంటుందని. సో అలాంటిది లేదు తెలుగులో. కాకపోతే ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రాస్తున్నారు, డెఫినెట్గా రీడర్షిప్ పెరిగింది. అది నేను నమ్ముతా. ఎందుకంటే ఈ సినిమాలు కూడా, చాలా సినిమాలు ఈ మధ్య కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళు తీసుకునే కాన్ఫ్లిక్ట్స్ ఇర్రెలవెంట్గా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు 2026లో ఒక 25 years ఉండే ఒక యంగ్ గైకి 2000లో ఒక 25 ఏళ్ళ కుర్రోడికి, వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వేరు లైఫ్లో. 2000లో ఉన్న యూత్కి ఉన్న ప్రాబ్లమ్స్ వేరు, ఈ రోజు యూత్కి ఉండే ప్రాబ్లమ్స్ వేరు కదా. మనం ఎందుకు ఇంకా అక్కడే అయిపోయి ఉన్నామని కొన్ని సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది నాకు. అండ్ అందుకే నాకు ఈ ప్రదీప్ రంగనాథన్ సినిమాలు ఉన్నాయి కదా, అవి ఎందుకు అంత సక్సెస్ అవుతున్నాయి, దానికి ఎందుకు ఆ ఫాలోయింగ్ ఉంది అంటే ఎక్కడో చోట యూత్ రిలేట్ అవుతున్నారు వాటికి. ఎగ్జాక్ట్లీ. ఫోన్ అనేది మనకి ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ విషయం మన జీవితంలో. సో ఫోన్ని చుట్టూ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటే అది ఆటోమేటిక్గా రిలేట్ అవుతుంది మనకి. ఇప్పుడు నీ అదే తీసుకొచ్చి రాయలసీమ బ్యాక్గ్రౌండ్, నాన్న ఫ్యాక్షనిజం, రివెంజ్ అంటే నోబడీ రిలేట్స్ టు దాట్. అండ్ యంగ్ హీరోస్ కూడా ఇప్పుడు ఈ ఓల్డ్ కైండ్ ఆఫ్ యాక్షన్ సినిమాలు చేయడము అసలు ఇర్రెలవెంట్. అదే పాయింట్ ఈస్ ఇర్రెలవెంట్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకుంటున్నాం మనం. ఏదైనా కాన్ఫ్లిక్ట్ రెలవెంట్గా ఉండేది తీసుకుంటే ఆ సినిమా ఆబ్వియస్లీ ఇప్పుడు లవ్ టుడే ఆడేది కదా. డ్రాగన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెస్ అనేది కదా ఇప్పుడు అందరికీ స్టెబిలిటీ, జాబ్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, సక్సెస్ అనేది కొడితే ఇన్స్టెంట్ సక్సెస్, అలా ఆలోచిస్తున్న టైంలో డ్రాగన్ అనే ఒక సినిమా వచ్చినప్పుడు అది హిట్ చేస్తుంది. సో దట్స్ వాట్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ముందున్న క్రితం ఉన్న ఒక అతనికి, ఇప్పుడున్న అతనికి యాస్పిరేషన్ లెవెల్లో, ఇంకొక లెవెల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఆ తేడాన్ని క్యాప్చర్ చేయకపోతే అది పుస్తకం అయినా సినిమా అయినా ఇర్రెలవెంటే. ఆ స్టోరీస్ ఈ రోజు టైంని క్యాప్చర్ చేయాలి. సో అది క్యాటర్ చేయగలిగితే మీరు హిట్. సో అది లేదు, అది వీఆర్ ల్యాకింగ్ యాక్చువల్లీ. అది జరిగితే మేబీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు థియేటర్లు ఏదైతే సినిమాలు కూడా ఇర్రెలవెంట్ అవుతున్నాయి, సినిమాల నుంచి కూడా జనాలు మూవ్ ఆన్ అవుతున్నారనే ఫీలింగ్ నాకు ఏదైతే కలుగుతుందో, అదే ఇది మీరు బుక్స్కి జరిగింది అన్నారు కదా, బుక్స్కి రైటింగ్కి జరిగింది అన్నారు కదా, రిలేట్ అవ్వలేకపోతున్నారు అని, అది సినిమాలకు కూడా జరుగుతుంది ఇప్పుడు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దట్ మన స్టోరీ టెల్లింగ్ అనేది తిరిగి మన ఆ రిలేటబిలిటీలోకి వస్తే తప్ప, అది వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బాలీవుడ్ కూడా సో ఎందుకు బాలీవుడ్ సినిమాలు ఆడట్లేదు, లేకపోతే వాళ్ళ సొసైటీని మెప్పించలేకపోతున్నాయంటే వాళ్ళు నేల విడిచి సాంగ్ చేయడం అంటారు, వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఎందుకు పుష్ప టాపిక్ ఓకే అన్ని పర్లేదు. ఎందుకు పుష్ప ఆడిందంటే అది గ్రౌండ్ రూటెడ్ క్యారెక్టర్, మెజారిటీ రిలేట్ అయింది, రిలేట్ కాదు ఆస్పైరింగ్ గా. అంటే మనలో ఒక ఇన్బిల్ట్ ఒక ఉంటుంది, అంటే ఎప్పుడు ర్యాక్స్ టు రిచెస్ అనేది సూపర్ సక్సెస్ఫుల్ ఫార్ములా. అంటే కింద ఉన్నవాడు పైకి ఎదగాలి అన్నప్పుడు ఆ పైకి ఎదిగే క్రమంలో వాడు అన్యాయం చేసిన సిస్టమ్కి ఆపోజిట్ గా నిలిచినా మన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన లోపల. అరే ఈడ ఒక మిడిల్ క్లాస్ వాడు. అందుకే మీకు దుల్కర్ సల్మాన్ ఈ సినిమా ఉంది, లక్కీ భాస్కర్. సో మనం ఒక బ్యాంక్కి వెళ్తే మనం ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది, సో ఆడ ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు డైలీ లైఫ్లో.
సో అలాంటోడు ఒకడు పైకి వెళ్ళాడు అంటే మనకి ఓకే ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫెలో. సో అది రిలేట్ అయిపోతాం. సో అలాంటి సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి. ఇప్పుడు పెద్ద రాబోతుంది మీకు ఏంటి, వాట్స్ ద పెద్ద డెఫినెట్గా ఒక చాలా అరుదుగా కుదురుతాయి కథలు, అరుదుగా రాస్తారు ఇలాంటి కథలు. సో డెఫినెట్గా కదిలిస్తుంది కథ, ఆలోచింపజేస్తుంది. ఏది ఆ కమర్షియల్ స్పేస్లో ఒక పెద్ద స్టార్ హీరో. సో ఆ స్టార్ హీరోకి ఒక రిలవెంట్ ఒక రూటెడ్ కథ ఇది. సో రామ్ చరణ్ గారు అయితే ఇంకా అది ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే మీరు డెఫినెట్గా ప్రతి కంట్లోంచి ఒక తడి అయితే ఉంటుంది. అదైతే చూసాం రాసాం కాబట్టి మాకు తెలుసు. సో డెఫినెట్గా అది కొన బి హ్యూజ్ సక్సెస్. మీరు మీ సినిమాకి ఆబ్జెక్టివ్గా ఉండగలుగుతారా? ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి ఉండి లాస్ట్ సినిమా చూసుకున్నప్పుడు ఆబ్జెక్టివిటీ అనేది ఉండదు, ఎందుకంటే బయట చూసిన వ్యూవర్ లాగా మీరు చూడలేరు కదా. తప్పకుండా డెఫినెట్గా చూడలేం. సో ఉంటాం కానీ అది డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. వెరీ ఇన్నర్ సర్కిల్లో మాట్లాడుకున్నప్పుడు ఇది కదా మనం చేయాల్సింది, ఇది కదా మనం మిస్ అయ్యింది, ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత అరే ఇది కదా మిస్ అయిపోయింది, ఇది ఇంత దారుణంగా ఉంది అని అనుకోవడం తప్పి ఎక్స్ప్రెస్ చేసి ఆ యాక్సెప్టెన్స్ కూడా చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. అండ్ లేదు ఈ ఒక సినిమా బయటకు వచ్చింది, మనం రాసాం, మనం పని చేసాం, బయటకు వచ్చిన తర్వాత అది మనం అనుకున్నప్పుడు మనం ఏదైతే ఒక చిన్న సిన్సియర్గా రాసామో అది కరెక్ట్గా మన థాట్ కానీ అది రిప్రజెంట్ చేయలేక అది వేరేలా వెళ్తే ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదని యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో యాజ్ ఎ రైటర్గా ఏంటంటే కొంచెం మన సర్కిల్ ఒకటి ఉంటుంది, మన ఫ్రెండ్ సర్కిల్. సో ఆ సర్కిల్లో మన బాధ అంతా చెప్పుకోవడమే. బయట ఆడియన్స్ చెప్పే ముందే మీకు తెలుస్తుందా సార్ ఇదేదో కొట్టింది తేడా అని? ఖచ్చితంగా సార్, అదే ఆబ్జెక్టివిటీ. ఖచ్చితంగా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎంత రాసినా ఎంత సినిమాలో ఆ కథలో ఎంత ట్రావెల్ అయినా మనం థియేటర్లో కూర్చున్నప్పుడు మనం కూడా ప్రేక్షకుడే కదా. ఆ స్విచ్ ఆఫ్ చేస్తాం కదా, రైటర్ స్విచ్ ఆఫ్ చేస్తాం, లేకపోతే మన కంట్రిబ్యూషన్ అన్నీ ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసి ప్రేక్షకుడిగానే నలుగురితో పాటు చూస్తాం కదా. సో వాళ్ళ అభిప్రాయం మన అభిప్రాయం కూడా. కాకపోతే మనం బయటకు వచ్చి మనం పని చేసాం కాబట్టో లేకపోతే ఇంకొకటో ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరుగుంటే బాగుండేది అని చెప్పలేక అందరికీ చెప్పలేము, సబ్ టైటిల్ వేయలేం కదా. మేము మా ఇంటెన్షన్ ఇది కానీ ఇది ఇలా ట్రాన్స్లేట్ అయిందని చెప్పలేం కదా. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, మీరు కంఫర్టబుల్ అయితే ఆన్సర్ చేయండి. డైరెక్టర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తే, హార్ష్ ఫీడ్బ్యాక్ ఇస్తే యాక్సెప్ట్ చేయగలుగుతారా? చేస్తారు. ఎప్పుడు రైటింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు లేకపోతే మేకింగ్లో చూసినప్పుడు ఏ ప్రాసెస్లో అయినా ఇదేదో రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది, మేబీ ఇది కాదేమో అంటే అది ఈగో అన్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఆర్ దే ఓపెన్ ఎనఫ్ టు ఫీడ్బ్యాక్? డెఫినెట్గా ఓపెన్ ఉంటారు, కానీ మీరు ఎలా చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు కథపరంగా చెప్పగలగాలి, అంటే వెరీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు కదా. సో అలా చెప్పగలగాలి, పాత్ర నుంచి చెప్పగలగాలి, ఈ పాత్ర ఇలా బిహేవ్ చేయదు, లేకపోతే కథాపరంగా ఇలా ఉండదు, ఈ డైనమిక్స్ ఇలా వర్కౌట్ అవ్వు అని మనం ఆ భాషలో మాట్లాడాలి. ఆ భాషలో సొల్యూషన్, మనకు తోచిన సొల్యూషన్ చెప్పాలి. చెప్తే డెఫినెట్గా నో చెప్పేది ఏమైనా ఉండదు. డెఫినెట్గా అలా ఆలోచిస్తారు. ఇన్స్టెంట్గా ఏముంటుంది, ఓకే ఇలా కాదని అనుకున్నది వేరే అనొచ్చు, కానీ పడుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. మైండ్లో అయితే లింగర్ అవుతుంది, అది డెఫినెట్గా లింగర్ అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి 2 days తర్వాత 3 days తర్వాత పిలిచి చెప్పవు ఒకసారి ఇలా ఉంటే ఎలా ఉంటుందని ఖచ్చితంగా అంటారు. రాక ఏం జరుగుతుంది సార్, ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు? ఐ నో ఇట్స్ వెరీ ఎర్లీ. యా, రాక ఇట్స్ గోనా బి ఎ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇండియన్ సినిమా అండి. అది మాత్రం చెప్పగలను ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి దాంట్లో. అట్లీ సార్ ఈజ్ క్రియేటింగ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ నెవర్ సీన్ సో ఫార్. అండ్ అర్జున్ సార్ అంటే 2 పవర్ ప్యాక్ డైనమైట్స్ కలిసి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది. సో ద సెట్ ఈజ్ సో వైబ్రెంట్, అండ్ మీకంటే మీకు ఆర్ఆర్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఒక సీన్ జరుగుతున్నప్పుడు అంటే రియల్గా ఆ సెట్లోనే మేము థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అనేది అది ఎక్స్పోనెన్షియల్లీ హై. ఇది టెర్రిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెట్ ఇట్ సెల్ఫ్. సో అది ట్రాన్స్లేట్ అయ్యి స్క్రీన్కి వచ్చిన తర్వాత ఇట్ వుడ్ బి బ్లాస్ట్. హౌ డిడ్ యూ, మీకు రాక ఆపర్చునిటీ ఎలా వచ్చింది?
రాకా ఆపర్చునిటీ ఐ గాట్ కాల్ ఫ్రమ్ అట్లీ సార్ ఆఫీస్. అది వచ్చిన తర్వాత పిలిచారు డైరెక్ట్గా అంటే తెలుగులో కొంతమంది పేర్లు తీసుకున్నారు వాళ్ళు ఎవరెవరు రాస్తున్నారు, బికాస్ అట్లీ సార్ ఆయన తెలియదు కదా తెలుగులో ఎవరు ఉన్నారు. సో ఇక్కడ టీమ్స్ని కన్సల్ట్ చేసి ఇద్దరు ముగ్గురు పేర్లు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎందుకు నేను నా ప్రొఫైల్ ఇస్ మోర్, నేను పుష్పకి పనిచేసా, పెద్దకి పనిచేసా, హాయ్ నాన్నకి పనిచేసా. సో ఉంది. సో somehow selected me and I had an interaction with Atlee sir. First meeting itself 2 hours, 2.5 hours, almost 3 hours. So ఆయన ఇంటికి పిలిచి he wanted to check the vibe first and he is a terrific guy, terrific writer and director. రాజారాణి ఆఫ్ కోర్స్ మనందరి ఫేవరెట్. రిసెప్షన్ కానీ ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ రెస్పెక్ట్ కానీ సూపర్ అండి అట్లీ సార్తో. సో ఆ 2.5 hours డిస్కషన్ అయిన తర్వాత దెన్ ఈ సెడ్ ఓకే. అప్పటికి కథ నాకు చెప్పలేదు, నాకేమీ తెలియదు అప్పటికి యాక్చువల్లీ. సో వెళ్ళిన తర్వాత కపుల్ ఆఫ్ సీన్స్ అయ్యి షెడ్యూల్ అయింది. సో స్లోలీ ఐ జస్ట్ వెంట ఇన్ టు ద రైటింగ్ ప్రాసెస్. నైస్. ఏం జరుగుతున్నాయి సార్ ఇప్పుడు పెద్ద రాక కాకుండా? పెద్ద అయిపోయిందండి. నెక్స్ట్ RC-17కి సపోజ్ టు రైట్ విత్ సుకుమార్ సార్. అండ్ సుకుమార్ రైటింగ్స్లో ఇంకొక సినిమాకి పనిచేస్తున్నా. అండ్ శౌర్యు విజయ్ దేవరకొండ సినిమాలో రైటర్, డైలాగ్ రైటర్. అండ్ రాకా ఇవి నడుస్తుంది. శౌర్యతో ట్రావెల్ ఎలా ఉంటుంది? శౌర్యు ఇస్ లైక్ ఆల్మోస్ట్ బ్రదర్హుడ్ అండి. అంటే ఆయన ఫస్ట్ ఫిల్మ్, నేను ఆయన ఫస్ట్ రైటర్ని. సో ఆ బాండింగ్ ఏంటంటే బియాండ్ సినిమా. రైట్. సో ఆ క్లోజ్నెస్, లేకపోతే మేము ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే కలిసి పనిచేసినా లైక్ బ్రదర్స్. సో ఆ పర్సనల్ ర్యాప్ చాలా బాగుంటుంది మాకు శౌర్యకి. బ్యూటిఫుల్. ఎలా ఉంది సార్ ఇప్పుడు? అప్పుడు జాబ్ వదిలినప్పుడు 1.75 lakh వదిలిపెట్టేసి వచ్చారు. దానికంటే కాంపెన్సేట్ అయిపోతుందా ఇక్కడ? ఫ్యాంటాస్టిక్ కాంపెన్సేట్ అవుతుంది. గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్. ఫ్యాంటాస్టిక్ కాంపెన్సేట్ అవుతుంది. బికాజ్ ద డైరెక్టర్స్ అండి, నేను పనిచేస్తున్న డైరెక్టర్స్ అందరూ లక్కీగా అందరూ యూఆర్ ఇన్ గుడ్ స్కూల్స్ అందరూ సూపర్ యాక్చువల్లీ, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ యాక్చువల్లీ. అట్లీ సార్ ఆ ట్రీట్మెంట్ కానీ లైక్ కాంపన్సేషన్స్ కానీ. సుకుమార్ సార్ ఇంక చెప్పక్కర్లేదు, ఆయన బాగా చూసుకుంటారు రైటర్స్ని. శౌర్యు లైక్ బ్రదర్. నెక్స్ట్ బుచ్చి గారు. సో వీళ్ళందరూ ఏమో నేను కరెక్ట్గా వాళ్ళ మధ్యలో వెళ్ళి పడ్డానేమో. ద రైట్ డైరెక్టర్స్ ఫర్ మీ. అంత సూపర్ ఉంది. ఇదంతా కాకుండా మీరు ఇంకా రాస్తున్నారా సోలో స్టోరీస్? మీరు స్టోరీస్ రాసి పిచ్ చేయడానికి ట్రై చేస్తుంటారా? అది నేను నా కథలు నాకు ఉన్నాయి, నేను చెప్పాల్సిన కథలు ఉన్నాయి. అవి టైం కుదరక రాయట్లేదు కానీ అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మీకు వాటిని డెవలప్ చేయడానికి టైం దొరకట్లేదు. బట్ ఐ హ్యావ్ స్టోరీస్. సో ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే? వాట్ డస్ యువర్ డే లుక్ లైక్? ఏదైతే ఇప్పుడు సపోజ్ రాకా ఉందండి, రాకాకి వెళ్ళి ఎంత ముంబై వెళ్తున్నాను అంటే ఇంకా మిగతా అన్ని స్విచ్ ఆఫ్. ఇంకా ఆ సినిమా, ఆ సీను, లేకపోతే అది ఆ జోన్లోకి వెళ్ళి అంటే నాకు అలవాటు అయిపోయిందేమో ఇదంతా ప్రాక్టీస్ చేసి. తర్వాత వచ్చాను సుకుమార్ సార్ దగ్గరికి వెళ్తున్నాం. సో సుకుమార్ గారి సినిమా ఆ కథే. ఎట్లా కేటాయిస్తారు టైం అని? ఇప్పుడు రాకాకి ఇప్పుడు బాంబే వెళ్తున్నాను అన్నారు, రేపు వెళ్ళి ఒక 20 days అక్కడ. ఆ జరిగేటప్పుడు ఇక్కడ వర్చువల్ గా కూడా వర్కింగ్ ఏమి ఉండదు? డెఫినెట్గా ఉంటుంది. వర్చువల్గా ఉంటుంది. ఈవినింగ్ కాల్స్ ఉండే, జూమ్ కాల్స్, లేకపోతే కనెక్ట్ అయ్యి ఇది పనిచేస్తాం, ఈ కథలు పనిచేస్తాం. అండ్ వెరీ టఫ్ టు వర్క్ టు జంప్, ఐ మీన్ షిఫ్ట్. ఆ షిఫ్ట్ అనేది అంటే వేరు జానర్స్ అన్నీ. అదొక సినిమా, ఇదొక సినిమా, ఇదొక కథ. స్విచ్ ఓవర్ అనేది నాకు ఎందుకు అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే హాయ్ నాన్న రాసినప్పుడే పొద్దున్నంతా హాయ్ నాన్న రాసేవాడిని. ఈవినింగ్ సుకుమార్ సార్తో కాలు, లేకపోతే మీటింగ్స్, ఇవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్ జానరా. సో స్విచ్ అయ్యి మళ్ళీ నేను ఆ దాంట్లోకి వెళ్ళాలి, చిత్తూరుకి వెళ్ళాలి. మళ్ళీ షిఫ్ట్ అయ్యి నేను గోవాలో ఒక సీన్ రాయాలి. సో సంహౌ ఏమో. బట్ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్ సార్, మనం అనుకున్నట్టే.
ఇంత వర్క్ ఉండడం అనేది Yeah. ఇట్స్ అ గుడ్ ప్రాబ్లం, అంటే గుడ్ ప్రెషర్. అంటే పర్సనల్ లైఫ్ అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, బట్ మీరు చెప్పినట్టు గుడ్ ప్రాబ్లం ఏమో. అంటే వెకేషన్కి వెళ్ళి టైం కూడా లేదు. ఎక్కడికైనా వెళ్ళినా ఇంకా అవే రన్ అవుతుంటాయి, ఒకటి తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి. ఒక కాల్ వచ్చిందంటే డెఫినెట్గా మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోవాలి. సో బట్ చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ వర్క్ ఉంది, అలానే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ, అండ్ అలానే మీరు కూడా ఏవైతే మీరు చెప్పాలనుకుంటున్న కథలు ఉన్నాయో అవి కూడా చెప్పడానికి మీకు టైమ్ స్పేస్ అన్నీ దొరకాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇద్దాం అనుకున్నా ఫస్ట్ నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్లీ మన ఇద్దరం చేస్తున్న రెండో ఇంటర్వ్యూ, బట్ జనాలు చూసేది ఫస్ట్ ఇంటర్వ్యూ. టెక్స్ట్ ఎవరు సాడ్లీ చదవట్లేదు కాబట్టి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. ఫస్ట్ అట్లీస్ట్ ద ఇంటరాక్షన్ వీ హ్యాడ్ అండ్ యూఆర్ సో కంఫర్టబుల్. అంటే అట్లీస్ట్ ఫ్రెండ్తో మన పరిచయం లేకపోవచ్చు, బయట మాట్లాడకపోవచ్చు, కానీ ద కంఫర్ట్ యూ హ్యావ్ గివెన్ మీ థ్యాంక్ యూ ఈజ్ సంథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఇండియాలో ద బిగ్గెస్ట్ ఆ ప్లేన్లోకి వెళ్ళాలని చూడాలని. ఓ మై గాడ్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. మేబీ బాలీవుడ్లో ఏదైనా ఇంకొకరిని జస్ట్ ఇంటర్వ్యూ చేయాలని చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.